సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకున్నాము. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానాములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాట సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలిదనియు నాకు 1000 కొలిదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంట్లో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగను వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె నుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనియక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవుచూ నుండెను. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇజ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచూ పోవుచూ నుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. 28వ వచనం. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతన్ని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. అయితే మేము లేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము ప్రభా. ఈ లేఖనాలు విరిచి వడ్డించవలసిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. నీవే ప్రభా యేసయ్య, మా గొప్ప దేవుడా ప్రభా. ఈ బలిపేట యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి నీవు ముందుకు వచ్చినందుకు వందనములు తండ్రి. ప్రభా యేసే కూడి వచ్చిన మా అందరితో ప్రభా నీవే మాట్లాడనై ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. ప్రభా మా గొప్ప దేవుడా, నీవు మాట్లాడుచుంటుండగా ప్రభా మా గొప్ప దేవుడా ప్రతి మాటను మేము పట్టుకోవటానికి ప్రభా యేసయ్య మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభా. మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించినందుకు వందనములు. మీ నిత్య జీవపు మాటలు ప్రభా మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే సహాయము దయచేసినందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా మరి దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. మరి ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి దేవుని స్తుతించడానికి గాను, దేవుని ఆరాధించడానికి గాను, మరొక్కసారి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి ఆ మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి మరొక అవకాశం ఇచ్చిన మన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. గమనించండి, ఈ శుక్రవారము 29వ తారీఖు మరి మనకి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. కనుక ఏ ఒక్కరూ మిస్ కామకండి. మరి మీరును మీ కుటుంబం అంతా మరి ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పంపులు పొందుకోండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మరి
ఖచ్చితంగా దేవుడు మరి మీకు అనుగ్రహిస్తాడు. దయచేసి మరి ఏ ఒక్కరు మిస్ కామకండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో మరి పాలు పంపులు పొందుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ శుక్రవారము రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. ఈ ఉదయకాల సమయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుట అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. సుబుద్ధి కలిగి ప్రవర్తించుట. దేవుడే సహాయం చేయనుగాక. జగత్పునాది వేయబడటానికి మునిపే మనము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం నిర్ణయించబడిన వారమై ఉన్నాము. అటువంటి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా నిర్ణయించబడిన మనము ఈ భూమి మీద ఈ కాలంలో జీవించడానికి దేవుడు అనుకూలపరిచి ఉన్నాడు. అయితే ఆయన మన యొద్ద నుండి ఏమి ఆశించుతున్నాడు? ప్రతి ఆరాధనలో, అది ఆదివారపు ఆరాధనే కావచ్చు, లేదంటే బుధవారపు ఆరాధనే కావచ్చు, లేదంటే శనివారం ప్రార్థనా కూడికే కావచ్చు, ప్రతి ఆరాధనలో దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మనం పాలు పంపులు పొందుకోవాలని ఆయన కోరుకొనుచున్నాడు. కేవలము ఆరాధనలో పాలు పంపులు మాత్రమే పొందుకుంటే సరిపోతుందా అంటే, ఆరాధనలో పాలు పంపులు పొంది దేవుని యొక్క నిత్య జీవపు మాటలు మరి మనం వినాలని కోరుకుంటా ఉండినాడు. ఆయన యొక్క నిత్య జీవపు మాటలు వింటే సరిపోతుందా అంటే కాదు. ఆ నిత్య జీవపు మాటలు విని ఆ మాటలను గ్రహించాలని ఆయన కోరుకుంటా ఉండినాడు. అయితే ఆ నిత్య జీవపు మాటలు గ్రహించడానికి గాను దేవుడే మన కనులను తెరుస్తూ ఉన్నాడు. దేవుడే మన హృదయాన్ని తెరుచుచున్నవాడిగా ఉండినాడు. ఆ మాటలను ఎప్పుడైతే మనం గ్రహించుచున్నామో వాటికి మనం మరి ఆమేన్లు చెప్తా ఉండినాము, హల్లెలూయాలు చెప్తా ఉండినాము, దేవునికి స్తోత్రమని మనం ప్రతిస్పందిస్తూ ఉండినాము. అయితే ఆలయానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహిస్తే దానిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడంటే, దానిని బట్టి దేవుడు సంతోషించువాడిగా లేడు. ఏ వాక్యాన్ని అయితే మనం విన్నామో, ఏ వాక్యాన్ని అయితే మనం గ్రహించామో, ఏ వాక్యానికైతే మనం ఆమేన్ చెప్పామో, ఆ వాక్యానికి మనం లోబడాలని దేవుడు కోరుకొనుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఏ వాక్యమైతే మనం గ్రహించి ఉన్నామో ఆ వాక్యానికి మనం లోబడి మన జీవితాలలో ఆ వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉండినాడు. హల్లెలూయా. ఆ వాక్యానికి, దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చుట అంటే మరి దేవునికే మొదటి స్థానం ఇచ్చుట ఉన్నది. ఎందుకంటే మన దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్యానికి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చినప్పుడు మరి దేవునికే మొదటి స్థానం ఇచ్చుటై ఉన్నది. కనుక ఆ మొదటి స్థానము మనం ఇవ్వాలని దేవుడు కోరుకొనుచున్నవాడిగా ఉండినాడు. ధనానికి మొదటి స్థానం కాదు, లేదంటే ఆస్తులకు మొదటి స్థానం కాదు, లేదంటే ఇంకో కార్యానికి మొదటి స్థానం కాదు. కానీ మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండిన మనము దేవుని వాక్యానికి, దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అయితే గమనించండి, దేవుని యొక్క వాక్యానికి మొదటి స్థానం ఇవ్వకుండా యేసుక్రీస్తు వారే నా రక్షకుడు, యేసుక్రీస్తు వారే నా విమోచకుడు, యేసుక్రీస్తే నా యొక్క సమీప బంధువుడు అని చెప్పినప్పటికీ నీవు నిజ క్రైస్తవుడిగా ఉండవు. ఆదివారపు ఆరాధనలో నువ్వు పాలు పంపులు పొందొచ్చు, బుధవారపు ఆరాధనలో పాలు పంపులు పొందొచ్చు, శనివారము జరుగుతున్న ప్రార్థన కూడికలో నువ్వు పాలు పంపులు పొందొచ్చు. అయితే నీవు దేవుని వాక్యానికి, దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వకపోతే నీవు నిజ క్రైస్తవుడు కావు. లోక వ్యసనముల నుండి నువ్వు వేరుపడి ఉండవచ్చు. ధూమపానానికి దూరంగా ఉండవచ్చు, మద్యపానానికి దూరంగా ఉండవచ్చు, లేదంటే శరీర పాపములకు నువ్వు దూరంగా ఉండవచ్చు. భౌతికంగా నువ్వు పవిత్రంగా ఉండొచ్చు. అయినప్పటికీ నువ్వు దేవుని వాక్యానికి నువ్వు మొదటి స్థానము, దేవునికి మొదటి స్థానం నీ జీవితంలో ఇవ్వనప్పుడు
నువ్వు నిజ క్రైస్తవుడిగా ఉండవు. వేషధారుల్ని నువ్వు ద్వేషించవచ్చు. వేషధారులు అంటే ఆదివారం ఆరాధనకు వచ్చి మళ్ళీ మిగతా రోజులన్నీ యథావిధిగా లోకంలో, లోక కార్యములలో మునిగి తేలుచున్నవారు, లోక వ్యసనాలలో మునిగి తేలిన వారిని చూసి నువ్వు అసహించుకొనవచ్చు. అయినప్పటికీ దేవునికి గనక నీ జీవితంలో మొదటి స్థానము, దేవుని వాక్యానికి గనక మొదటి స్థానం ఇవ్వకపోతే నీవు నిజ క్రైస్తవుడవు కావు. నీవు నిజ క్రైస్తవుడిగా ఉండకపోతే అందును బట్టి దేవుడు సంతోషించని వాడిగా ఉంటున్నాడు. ఈనాడు మనం ఏ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము? మనము మైండ్ ఏజ్లో జీవిస్తూ ఉన్నాము. క్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉండవలసిన కాలములో మనం జీవిస్తూ ఉన్నాం. మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు, మన ఉద్దేశాలు కాదు, కానీ క్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉండటానికి ఈనాడు సంపూర్ణంగా వాక్యము బయలుపరచబడి ఉన్నది. దేవుని యొక్క విమోచన ప్రణాళిక సంపూర్ణంగా తేటగా మనకి బయలుపరచబడి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక బయలుపరిచి ఉంటుండగా దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. ఈ మైండేజ్లో గమనించండి, ఆయన వలె మనం మార్చబడవలసిన వారమై ఉన్నాము. అందుకే దేవుడే స్వయంగా ఆయన మన మధ్యకు దిగి వచ్చిన వాడై ఉన్నాడు. ఆయన మనలో నివసించుచున్నవాడై ఉన్నాడు. మనల్ని సరిచేయుచున్నవాడై ఉన్నాడు. మనల్ని క్రమపరచువాడై ఉన్నాడు. మనల్ని చెక్కుచున్నవాడిగా ఉండినాడు. ఆయన స్వరూపం, ఆయన పోలికలో మనం మార్చబడటానికి గాను ఆయనే మనలో దిగి వచ్చి ఆయన మనలో వసించుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల మధ్యకు దేవుడే వారి మధ్యకు దిగి వచ్చాడు. వారి మధ్యన అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు, జీవించాడు. వారి పైన మేఘస్తంభముగా ఉన్నాడు. వారి పైన ఉండిన దేవుడిగా, వారి మధ్యన ఉండిన దేవుడిగా ఆయన ఉన్నాడు. అయితే ఈనాడు మన పైన గాను మన మధ్యన కాదు, కానీ మనలో వసించుచున్న దేవుడిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం మైండేజ్లో ఉన్నాము. ఆయన యొక్క ప్రణాళిక సంపూర్ణంగా బయలుపరచబడి ఉన్నది. ఇక వధువు తన సొంత ఆలోచనలు నెరవేర్చదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉన్నది. ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనే దిగి వచ్చిన వాడై ఉన్నాడు. గమనించండి, ఆయన ఇశ్రాయేలీయుల కాలంలో ఆయన దిగి వచ్చాడు. ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుచున్నప్పుడు ఆ సీనాయి పర్వతం అంతా దద్దరిల్లిపోయింది. ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. వారంతా ఆయన గంభీరమైన స్వరాన్ని విని భయపడిపోయిన వారిగా ఉండి ఉన్నారు. మోషేని పిలిపించి, మోషే గారు, దేవునికి మీదట నేరుగా మాతో మాట్లాడవద్దని చెప్పండి. మా గుండెలు అదిరిపోతూ ఉన్నాయి, భయపడిపోతూ ఉన్నాము. దేవుణ్ణి మీతో మాట్లాడమని చెప్పండి. మీ మాటయే దేవుని మాటగా మేము స్వీకరిస్తాము అని చెప్పినప్పుడు అక్కడ నుండి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ప్రవక్తలతో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రవక్తలు వారి యొక్క సొంత ఆలోచనలు చెప్పేవారిగా లేరు, వారి సొంత తలంపులను వ్యక్తపరిచేవారిగా లేరు, కానీ దేవుని ఆలోచనలు వ్యక్తపరిచేవారిగా ఉన్నారు. దేవుడు ఏదైతే వారికి బయలుపరిచున్నాడు, ఏ దర్శనం అయితే ఇచ్చాడు, ఏ కళ అయితే వారికి చూపించున్నాడు, వాటిని వారు వ్యక్తపరిచేవారిగా ఉన్నారు. ప్రవక్తలు వారు జీవించుతున్న కాలానికి, ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నారు. ప్రవక్తలు వారి కాలానికి సంబంధించిన వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నారు. ఆ కాలపు వర్తమానముగా ప్రవక్తలు ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ మోషేను మొదలుకొని బాప్తిస్మిచ్చు యోహాను వరకు ప్రతి కాలంలో ఉండిన ప్రవక్తను మనం చూసుకుంటే
ఆ కాలం యొక్క వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నారు. మన దేవుడేమో పరిపూర్ణమైన వాక్యంగా ఉన్నాడు. వీరేమో ఆ వాక్యంలో కొంత భాగమై ఉన్నారు, కొంత భాగం యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తు వారేమో పరిపూర్ణమైన వాక్యముగా ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా దిగి వచ్చి మన మధ్యన కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన జీవించి ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన వాక్యమై ఉంటుండగా మోషే అందులో కొంత భాగమై ఉన్నాడు, ఏలియా అందులో కొంత భాగమై ఉన్నాడు, ఇర్మియా కొంత వాక్యమై ఉన్నాడు, మరి యెషయా కొంత వాక్యమై ఉన్నాడు, జకర్యా కొంత వాక్యమై ఉన్నాడు. కొంత వాక్యములుగా వారు ఉంటుండగా యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన వాక్యముగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ పరిపూర్ణమైన వాక్యం యొక్క నెరవేర్పుగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవునిలో ఉండినదంతా క్రీస్తులో క్రొమ్మరించబడిందంట. దేవుడు ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు, ఆ గుణలక్షణాలన్నీ క్రీస్తు ద్వారా వ్యక్తపరచబడ్డాయి. దేవుడు ఎటువంటి శక్తి కలిగి ఉన్నాడో ఆ శక్తి క్రీస్తు ద్వారా వ్యక్తపరచబడి ఉన్నది. దేవుడు ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాడో అవన్నీ క్రీస్తు ద్వారా వ్యక్తపరచబడి ఉన్నాయి. దేవుని యొక్క బయలుపాటే క్రీస్తు అయి ఉన్నాడు. అదృశ్యుడైన దేవుని యొక్క దృశ్యమైన రూపము క్రీస్తు అయి ఉన్నాడు. దైవత్వంలో ఉండిన సర్వ పరిపూర్ణత క్రీస్తులో దాగి ఉన్నది. దేవునిలో ఉండిన సమస్తము క్రీస్తులో క్రొమ్మరించబడింది. అయితే ఇప్పుడు క్రీస్తులో ఉండినదంతయు సంఘములో క్రొమ్మరించబడుకుంటా వస్తూ ఉన్నది. 7 సంఘకాలాలు గమనించండి. యూదులు యేసుక్రీస్తు వారిని తిరస్కరించిన తర్వాత వారికి సువార్త ప్రకటించబడటం అక్కడితో ఆగిపోయింది. యేసుక్రీస్తు వారి సిలువ వేయబడిన తర్వాత కొంత సమయం ఇవ్వబడింది. 37 సంవత్సరాలు వారికి సమయం ఇవ్వబడింది. 37 సంవత్సరాల తర్వాత తీర్పు టైటస్ చక్రవర్తి రూపంలో దిగి వచ్చింది. అక్కడితో ఇక ఇజ్రాయిలీలకి గుడ్డితనం ఇవ్వబడింది, నిద్రమత్తు గల మనస్సు ఇవ్వబడింది. వారి మధ్యన సువార్త ప్రకటించబడటం ఆగిపోయింది. దేవుడు అన్యుల వైపు తిరిగాడు. అన్యుల కోసం ఒక కాలాన్ని దేవుడు కేటాయించున్నాడు. అన్యులకు సువార్త ప్రకటించబడటానికి ఇజ్రాయేలీకి ఏ విధంగా ఒక సమయం ఇవ్వబడిందో అన్యులకు కూడా ఒక సమయం ఇవ్వబడింది. అన్యులకు ఇవ్వబడిన సమయాన్ని పరిశుద్ధ గ్రంథంలో 7 భాగాలుగా విభజించబడింది. వాటినే 7 సంఘకాలాలు అని పిలువబడ్డాయి ప్రకటన గ్రంథంలో. ఆ 7 సంఘకాలాల్లో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తనలో ఏదైతే ఉన్నదో ఆ 7 సంఘకాలాల్లో ఉండిన సంఘము ఎవరైతే నిజ సంఘం ఉన్నదో ఆ నిజ సంఘంలో పోయటం మొదలుపెట్టాడు. దేవునిలో ఉన్నదంతా క్రీస్తులో క్రొమ్మరించబడినట్లు క్రీస్తులో ఉన్నదంతా 7 సంఘకాలాలుగా ఆ 7 సంఘకాలాల్లో ఏదైతే నిజమైన సంఘము, ఏదైతే నిజ ద్రాక్షవల్లి ఉన్నదో ఆ ద్రాక్షవల్లిలో క్రొమ్మరించడం మొదలుపెట్టాం. మొదటి సంఘకాలంలో కొంత, రెండో సంఘకాలంలో కొంత, మూడో సంఘకాలంలో కొంత, 4, 5, 6 ఇక 7వ సంఘకాలం దగ్గరికి వచ్చేపాటికి ఇక పరిపూర్ణంగా క్రీస్తులో ఏదైతే ఉన్నదో ఆ వాక్యము మొత్తము 7వ సంఘకాలంలో మనకి తేటపరచబడింది. క్రీస్తులో ఉండిన మరి ఆ యొక్క అభిషేకము సమస్తము, వాక్యము, అభిషేకము, దేవుని ఆత్మ మొత్తము ఈనాడు తన వధువులో క్రొమ్మరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు సంపూర్ణమైన వాక్యము బయలుపరచబడి ఉంటుండగా మనం దేవుని స్వరూపంలో మనం మలచబడతా ఉన్నాం. ఏ వాక్యాన్ని బట్టే, ఏ వాక్యమైతే మనకు బయలుపరచబడి ఉన్నదో, ఏ వాక్యమైతే మనకు అనుగ్రహించబడిందో ఆ వాక్యము ద్వారా మనం చెక్కబడుచున్నాం, ఆ వాక్యము ద్వారా మనం మలచబడుతున్నాం, ఆ వాక్యము ద్వారా మనం సరిచేయబడుతున్నాం, ఆ వాక్యము ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఆ వాక్యము ద్వారా మనం ఆ చెక్కబడటం ద్వారా, మలచబడటం ద్వారా, కాల్చబడటం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే క్రీస్తు యొక్క స్వరూపంలోకి, క్రీస్తు యొక్క పోలికలోకి మనం మార్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాము.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉండినాడు, నా యందు తండ్రి యందు నేనును ఉండిన ప్రకారం మీ యందు నేనును నా యందు మీరును నిలిచి ఉన్నారని నిశ్చయముగా ఆ దినమున మీరు తెలుసుకుంటారు. ఈనాడు మన యందు క్రీస్తు ఉన్నాడని మనం తెలుసుకునిచున్న వారముగా ఉన్నాం. ఎందుకున్నాడంటే మనం ఆయన మందిరముగా మార్చబడటానికి. ఎందుకున్నాము అంటే మరి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా మనం ఉండటానికి గాను ఆయన మన యందు వసించుచున్నవాడిగా ఉండినాడు. ఈనాడు క్రీస్తు యొక్క వధువు అని పిలుచుకునే సంఘము తన సొంత ఆలోచనను నెరవేర్చదు, కానీ ఆమె చేసే కార్యము అది క్రీస్తు యొక్క పరిచర్యను ప్రతిబింబించే ఉన్నది. ఆమె చేసే పరిచర్య అది క్రీస్తు యొక్క పరిచర్యను ఆమె ప్రతిబింబించేదిగా ఉన్నది. ఆమె క్రీస్తు యొక్క ప్రతిబింబముగా ఉండనై ఉన్నది. క్రీస్తు యొక్క ప్రతిబింబముగా ఉండటానికి గాను ఆమె నిర్ణయించబడినదిగా ఉన్నది. క్రీస్తుకు మరియు వధువుకి ఎటువంటి వ్యత్యాసం లేని స్థితికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, క్రీస్తుకేమో ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు, ఆ గాయాలు ఉన్నాయి, మనకి లేవు. క్రీస్తు కొరడాలతో కొట్టబడ్డాడు, ఆ గాయాలు ఆయన మీద ఉన్నాయి, మన మీద లేవు. క్రీస్తు శీలలతో కొట్టబడ్డాడు, ఆ గాయాలు ఉన్నాయి, ఆ గాయాలు మనకి లేవు. అయితే మనం అదే వాక్యము యొక్క నెరవేర్పుగా ఉన్నాము, అదే ఆత్మను కలిగిన వారముగా ఉండి ఉన్నాము. అవ్వ ఏ విధంగా ఆదాము యొక్క ఎముకలలో ఎముక, మాంసములో మాంసమై ఉన్నదో, మనం క్రీస్తు యొక్క వాక్యములో వాక్యమై ఉన్నాము, ఆత్మలో ఆత్మ అయిన వారముగా ఉండినాము. ఆయన ఎటువంటి విశ్వాసాన్ని కనుపరిచాడో మనం అదే విశ్వాసాన్ని కనుపరచాలి. ఆయన ఎటువంటి ప్రభావాన్ని వ్యక్తపరిచాడు, అదే ప్రభావం మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎటువంటి సహనాన్ని, ఆశా నిగ్రహాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, దైవికమైన ప్రేమను ఆయన వ్యక్తపరిచున్నాడు. మన జీవితంలో క్రీస్తు యొక్క వధువు కూడా అదే గుణ లక్షణాలు ఆమె వ్యక్తపరిచేదిగా ఉన్నది. గమనించండి, ఈనాడు వధువుకి ఆమె ఏ కాలంలో జీవించుచున్నదో, ఏ ఋతువులో జీవించుచున్నదో వధువుకు బయలుపరచబడి ఉంది, వధువుకు తెలియపరచబడి ఉన్నది. నీవు ముగింపు కాలంలో జీవిస్తూ ఉన్నావు, నీవు కోత కాలంలో జీవిస్తూ ఉన్నావు. కోత కాలంలో ఏం జరుగుతుంది? వధువు ఆమె గోధుమలతో పోల్చబడింది. ఆ గోధుమలకి ఏం జరుగుతుంది? కట్టలుగా కట్టబడుతుంది. ఆమె కళ్ళెంలోకి తీసుకువెళ్ళబడుతుంది. ఆ గోధుమలు నోర్చబడతాయి, ఆ గోధుమలు దొళ్ళగొట్టబడతాయి, ఆ గోధుమలు పొట్టు నుండి వేరు చేయబడతాయి, ఆ గోధుమలు కొట్టులోనికి చేర్చబడతాయి. అటువంటి కాలంలో జీవిస్తూ ఉన్నావు అని వధువుకి బయలుపరచబడి ఉన్నది. వధువుకి తాను జీవించుతున్న కాలము, తాను జీవించుతున్న ఋతువు బయలుపరచబడి ఉంటుండగా అది ఆమెకు ఒక సవాలుగా ఉన్నది. ఎందుకు సవాలుగా ఉన్నది అంటే, ప్రవక్త కాలంలోనే ప్రవక్త చెప్తా ఉండినాడు, ఈ భూమి మీద 900 పైగా సంస్థలు, శాఖలు ఉన్నాయి అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. 900కు పైగా. ఇప్పుడు వచ్చేపాటికి 1000 దాటిపోయి ఉంటాయి. 1000 రకాల సంస్థలు, 1000 మత శాఖలు ఉన్నాయి. ఎవరిని కదిలించినా కానీ మేమే నిజమైన సంఘము, మేమే నిజమైన వధువు అయి ఉన్నాము, మా సిద్ధాంతమే సరైన సిద్ధాంతము అని చెప్పుకునే వారిగా ఉన్నారు. ఎవరిని కదిలించినా కానీ, ఆర్సిఎం సంస్థను మొదలుకొని పెంతెకోస్తు సంస్థ వరకు మేమే నిజమైన సంఘము, మాదే నిజమైన వాక్యము, మేమే ఆ క్రీస్తు యొక్క వధువు అయి ఉన్నాము అని చెప్పుకునే వారిగా ఉంటారు. అయితే చెప్పుకున్నంత మాత్రాన నిజమైన సంఘముగా, నిజమైన వధువుగా వారు ఉండరు. కానీ ఎవరైతే క్రీస్తు యొక్క స్వరూపాన్ని కలిగి ఉంటారో, క్రీస్తు యొక్క పోలికను కలిగి ఉంటారో, వారు మాత్రమే నిజమైన సంఘముగా, నిజమైన ద్రాక్షవల్లిగా, నిజమైన వధువుగా ఉంటారు. హల్లెలూయా. వారి మధ్యన రాజీ పడిన వాక్యము బోధించబడదు. ప్రజల నిమిత్తం వాక్యం వాక్య విషయంలో రాజీ ఉండదు. అధికారాల కోసం వాక్యంలో రాజీ పడే పరిస్థితి ఉండదు. లేదంటే ధనధాన్యముల కోసము వాక్యంలో రాజీ ఉండదు.
రాజీ పడుకోకుండా వాక్యము బోధించబడినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తూ ఉన్నది? సాంప్రదాయాల నుండి వేరుపరుస్తూ ఉంది, ఆచారముల నుండి ప్రజలను వేరుపరుస్తూ ఉన్నది, లోక వ్యసనాల నుండి వేరుపరుస్తూ ఉన్నది. క్రీస్తు యొక్క రూపంలోనికి ఆ యొక్క వాక్యము ప్రజలను తీసుకువస్తూ ఉన్నది. లేని అలవాట్లను, లేని సాంప్రదాయాలను అది తీసుకురావటం లేదు, వాక్యం తీసుకురావటం లేదు. ఈనాడు కొత్త కొత్త లేని అలవాట్లను ప్రజలకు అలవాటు చేస్తూ ఉన్నారు. బొట్టు పెట్టుకోవటం అలవాటు లేని వాళ్ళకి సిలువు బొట్టని కొత్త అలవాట్లు చేస్తూ ఉన్నారు ఈ సేవకులంతా. తప్పుడు బదులతో ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే గమనించండి, నిజమైన వధువుగా ఉండేవారు, వధువులో నిజమైన వధువుగా భాగమయ్యేవారు కేవలం పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని తిరిగేవారిగా ఉండరు కానీ, పరిశుద్ధ గ్రంథాలు కేవలం చదివేవారిగా ఉండరు కానీ ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఉంటారు. హల్లెలూయా. ఈ పత్రికలు ఏ పత్రికలు అయితే మన కోసం రాయబడ్డాయో కేవలం ఆ పత్రికలను చదివేవారిగా ఉంటారు. పౌలు రాశాడు, మరి తిమోతి రాశాడు, ఇలాంటి మరి అపోస్తులంతా ఈ పత్రికలు రాసి ఉంటుండగా ఆ పత్రికలు కేవలం చదివేవారిగా ఉండరు కానీ ఆ పత్రికల యొక్క మరి సజీవమైన రూపంగా జీవించే పత్రికలుగా వారు ఉంటారు. వర్తమాన పుస్తకాలు కేవలం పట్టుకునే వారిగా ఉండరు, కేవలం చదివేవారుగా ఉండరు కానీ ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా, ఆ వాక్యముగా వారు ఉండనై ఉన్నారు. హల్లెలూయా. కేవలం వాక్యాన్ని చదివి కేవలం మరి ఆమేన్లు చెప్పేవారిగా ఉండరు కానీ ఆ వాక్యాన్ని జీవించేవారిగా ఉంటారు. హల్లెలూయా. వారిలో దేవుని జీవాన్ని కలిగి ఉండటం బట్టి వారు వాక్యం యొక్క నెరవేర్పును వారు కలిగి ఉండేవారుగా ఉంటారు. గమనించండి, ఇప్పటికే ఇజ్రాయేలీలు వారి యొక్క స్వదేశానికి అనేక మంది చేరుకొని ఉన్నారు. 1948 సంవత్సరం నుండి ఇజ్రాయేలీలు వారి స్వదేశానికి వెళ్ళటం ప్రారంభించున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారో దేవుడు ఒక 37 సంవత్సరాల సమయం ఇచ్చాడు. వారు మారు మనసు పొందుకోవటానికి, రక్షణను మరి పొందుకోవటానికి గాను వారికి ఒక 37 సంవత్సరాల సమయం ఇచ్చాడు. 37 సంవత్సరాల తర్వాత వారి మీదకి ఉగ్రత కుమ్మరించబడింది. ఆ టైటస్ చక్రవర్తి వచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఒక మారణ హోమాన్ని సృష్టించాడు, అనేక మందిని చంపాడు. మిగిలిన వారంతా మరి ఆ ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ప్రపంచ దేశాలకు పారిపోయారు. 2000 సంవత్సరాలు, ఇంచుమించుగా 1900 సంవత్సరాలు వారి యొక్క స్వదేశానికి రావటానికి అవకాశం లేని పరిస్థితులు దేవుడు సృష్టించున్నాడు. మరల ఈ ముగింపు కాలంలో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1948 సంవత్సరం నుండి ఇజ్రాయేలీలు వారి సొంత దేశానికి రావటం ప్రారంభించున్నారు. ఇజ్రాయేలీలు ఎక్కడున్నా కానీ వారు బాగా తెలివిగలిగిన వారై ఉన్నారు, వ్యాపారాలు చేసేవారై ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదవటానికి చాలా ఇష్టత చూపించేవారై ఉన్నారు. ఎక్కడున్నా కానీ వారు ఆస్తులు సంపాదించుకుంటారు, మంచి ఉద్యోగాల్లో ఉంటాయి. కనుక మీ దేశానికి వెళ్ళిపోండి అనగానే వారు వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ దేశంలో వారి ఆస్తులు ఉంటాయి, వారి యొక్క ఉద్యోగాలు ఉంటాయి. దేవుడు ఎటువంటి వాతావరణాన్ని కలుగజేశాడంటే వారి మీదకు ఒత్తిడి కలిగితే కానీ వారి స్వదేశానికి వెళ్ళరు. మన దేశంలో ఆ మణిపూర్లో 300 మంది ఇజ్రాయేలీలు ఉన్నారు. దేవుడు అక్కడ ఒక అల్లరిని ప్రారంభించున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క హిందువులకి క్రైస్తవులకు గొడవలు ప్రారంభమయ్యాయో అక్కడ 300 మంది ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేసింది? సైలెంట్గా 300 మందిని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ గొడవ జరగకపోతే ఇజ్రాయెల్ గవర్నమెంట్ వారిని తీసుకువెళ్ళేది కాదు, వాళ్ళకి వెళ్ళాలని ఆలోచన వచ్చేది కాదు. అలా ప్రతి చోట ఒత్తిడి దేవుడు కలుగజేసి వారి స్వదేశానికి తీసుకువెళ్ళటం 1948 సంవత్సరం నుండి ప్రారంభమైంది. కొంతమంది గుంపులుగా ఇంచుమించుగా 75 సంవత్సరాలుగా ఇజ్రాయేలీలంతా వారి స్వదేశానికి రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఇక్కడ ప్రవచన వాక్యం ఏమిటంటే, ఏ తరమైతే ఇజ్రాయేలీలు పరిపూర్ణంగా మరి వారి స్వదేశానికి రావటాన్ని
చూసే తరం ఉన్నదో వారు మరణించడానికి ఉనిపే దేవుని యొక్క రాకను వారు చూస్తారని ప్రవచనం పరిశుద్ధ గ్రంథంలో మనం కలిగి ఉండటాన్ని మనం చూడగలుగుతూ ఉండేనాను. ఏంటి ప్రభు నీ రాకడకు సూచనలు ఏంటి ప్రభు అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు తిరిగి చిగురించడం చూసినప్పుడు ఆ తరము గతించడానికి మునిపే నా రాకడ సంభవిస్తుంది. అంజూరపు చెట్టు అంటే ఎవరై ఉన్నారు? ఇజ్రాయేలు దేశమై ఉన్నది. ఇజ్రాయేల్ దేశం తిరిగి చిగురించటం అంటే తిరిగి వారి స్వదేశానికి రావటం, తిరిగి వారి దేశాన్ని కట్టుకోవటం, తిరిగి మరి ఆ యొక్క వారి మధ్యన తిరిగి బలులు అర్పించబడటం, వారి ఆ మందిరము కోల్చబడిన ఆ మందిరం తిరిగి వారు నిర్మించుకోవటం, అదే చిగురించటం అయి ఉన్నది. అది చూసే తరము వారు నశించడానికి మునిపే వారు దేవుని యొక్క రాకను చూస్తారని ప్రవచించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గమనించండి, అది జరగటానికి మునిపే ఇజ్రాయేలు ఎప్పటికే వారి స్వదేశానికి వచ్చారు. వారు ఇప్పుడు ప్రవక్తలు మా మధ్యకు రానై ఉన్నారు. ప్రవక్త మా మెస్సే రావటానికి మునుపు మాకు ఒక ప్రవక్త పంపించబడతాడని వారు ఎదురు చూస్తూ ఉండినారు. అయితే ఆ ప్రవక్తలు వారి కోసం నియమించబడిన ఆ 2 ప్రవక్తలు రావటానికి మునిపే వధువు యొక్క ఎత్తబడుట అనేది జరుగుతుంది. వధువు యొక్క ఎత్తబడుట అనేది కూడా ప్రత్యక్షతతో కూడిన కార్యమై ఉన్నది. హల్లెలూయా, ప్రత్యక్షతతో కూడిన కార్యమై ఉన్నది. ఎందుకంటే వాక్యంలో మరి రాయబడి ఉన్నది, వధువు ఎత్తబడటానికి మునిపే ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో వధించబడిన గొర్రెపిల్ల ఏం చేస్తుంది? తండ్రి చేతిలో నుండి ఆ 7 ముద్రల చేత ముద్రించబడిన ఆ గ్రంథాన్ని తీసుకుంటాడు అని గుర్తించే ప్రజలు ఉన్నారు. గొర్రెపిల్ల ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుంటుంది. ఆ గ్రంథం యొక్క 7 ముద్రలను ఆయన విప్పువాడిగా ఉండి ఉన్నాడు. తెరవబడిన పుస్తకాన్ని తీసుకొని ఆయన బలిష్ఠుడైన దూతగా ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. ఆ తెరవబడిన పుస్తకాన్ని తన వధువుకి ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. ఈ సంగతులన్నీ ప్రత్యక్షత ద్వారా వధువుకి బయలుపరచబడతాయి. ఇది జ్ఞానము ద్వారా తెలుసుకునే కార్యము కాదు. ఇది దేవుడే బయలుపరచు కార్యమై ఉన్నది. ఎవరైతే ఇదిగో బలిష్ఠుడైన దూతగా నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు, ఆయన తెరవబడిన పుస్తకంతో దిగి వచ్చి ఉన్నాడు, 2000 సంవత్సరాల క్రితం నా కోసం క్రయధనాన్ని చెల్లించి ఉన్నాడు, ఇప్పుడు ఎవరి కోసమైతే ఆయన క్రయధనాన్ని చెల్లించున్నాడు వారందరి పేర్లు రాయబడిన గ్రంథాన్ని నా కోసం తీసుకొచ్చి ఉన్నాడు. ఆ గ్రంథంలో నా పేరు రాయబడి ఉన్నదని ప్రత్యక్షత ద్వారా బయలుపాటు ద్వారా ఎవరైతే చూస్తారో వారికి మాత్రం జరిగేదే ఈ యొక్క ఎత్తబడుటై ఉన్నది. అది ప్రత్యక్షతతో కూడిన కార్యమై ఉన్నది. నేనే ఆ వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నాను అని ఎవరైతే గ్రహించువారిగా ఉంటారో వారికే ఎత్తబడుట జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ లవోదికియాలో ఇంకా కొంతమంది ఉన్నారు. మనమైతే లవోదికియాలో నుండి బయటికి వచ్చిన వారమై ఉన్నాము. లవోదికియాలో ఉండిన వారికైతే వారి యొక్క కనులు వారి కనులు మూయబడ్డాయి. వారికి నిద్రమత్తు గల మనస్సు వారికి అనుగ్రహించబడింది. వారికి సంగతులన్నీ వారు చూడలేని స్థితిలో ఉండి ఉన్నారు. వారికి వాక్యము ప్రకటించబడింది, అయితే లోకానికి ప్రకటించబడింది. లోకం ఈ వాక్యాన్ని తిరస్కరించింది. తిరస్కరించబడిన ఈ వాక్యాన్ని మనం చేర్చుకుని వారమై ఉన్నాము. ఈ వాక్యము మనకి వ్యక్తిగతంగా మారింది. ఇది దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడుచున్న వాక్యమై ఉన్నది. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎప్పుడైతే లోకానికి ప్రకటించబడిందో లోకము తిరస్కరించింది. అయితే దేవుడు వ్యక్తిగతంగా డీల్ చేసుకుంటూ వచ్చాడు, డీల్ చేయటం ప్రారంభించి ఉన్నాడు. కనుక ఇది వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యమై ఉన్నది. దేవుడు మనం చూడలేని లోతైన కార్యాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. మనం ముందుకు వెళ్ళే కొద్ది మనం గ్రహించలేని కార్యాలు గ్రహించడానికి మన హృదయం తెరవబడుతుంది, మన కనులు తెరవబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మనలో ఉండిన విశ్వాసము దినదినము బలపరచబడుతుంది.
మనలో ఉండిన జీవం అది క్రీస్తు యొక్క జీవం కనుక క్రీస్తు ఎటువంటి క్రియలైతే చేసి ఉన్నాడో అదే క్రియలు, వాటికంటే అధికమైన కార్యములు మనం చేయువారముగా ఉండినాం. దేవుని కుమారులమైన మనము, దేవుని కుమార్తెలమైన మనము పూర్వపు స్థితికి మనం పునరుద్ధరించబడుచున్న వారముగా ఉండినాం. ఈ పునరుద్ధరించబడే కార్యము అది ఈ సంఘకాలాల్లో మొదటి సంఘకాలం నుండి ప్రారంభమైంది. మనం ఇప్పుడు 7వ సంఘకాలంలో ఉన్నాం. ఈ సంఘకాలం తర్వాత మరొక సంఘకాలం లేదు. ఇదే ఆఖరి సంఘకాలమై ఉన్నది. ఇదే అన్యులకు ఇవ్వబడిన ఆఖరి వర్తమానమై ఉన్నది. ఈ కాలపు వర్తమానికుడే ఆఖరి ప్రవక్త అయి ఉన్నాడు, ఆఖరి వర్తమానికుడై ఉన్నాడు. ఈయన తర్వాత వేరొక ప్రవక్త లేడు, వేరొక వర్తమానం లేదు, వేరొక వర్తమానికుడు లేడు. ఈ 7వ సంఘకాలం ముగింపుతో ఇక అన్యుల సమయం ముగించబడుతుంది. తర్వాత ఇజ్రాయేలీల సమయం ప్రారంభమవుతుంది. ఒక్కసారి దేవుడు ఇజ్రాయేలీల వైపు తిరిగాడంటే ఇక అన్యులకు సువార్త ప్రకటించబడటం ఆగిపోతుంది. అన్యుల మధ్యన పరిశుద్ధాత్మ తీసివేయబడుతుంది. ఇప్పటికే ఇజ్రాయేలీలను గమనించండి, వారి సొంత దేశానికి వెళ్ళిపోయారు. అన్నీ వారు సిద్ధపరచుకుంటూ ఉండినారు. మరోసారి మందిరం నిర్మించుకోవటానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. అనుదిన బలులు మరి జరిగించడానికి ఎర్రని పేను కూడా వారు సిద్ధపరచుకుని ఉన్నారు. లేవీలు ఎవరో DNA పరీక్షల ద్వారా వారు టెస్టులు చేసి వారిని గుర్తించారు. కనుక గమనించండి, వారి మధ్యన వారికి వాగ్దానం చేయబడిన ఆ ప్రవక్తలు ఇద్దరు రావటానికి మునిపే ఇక్కడ వధువు ఎత్తబడుతుంది. ఆమె ఎత్తబడాలంటే ఆమెలో రూపాంతరపు విశ్వాసం నింపబడాలి, రూపాంతరపు శక్తి నింపబడాలి. ఆ రూపాంతరపు విశ్వాసాన్ని ఇచ్చే వర్తమానం, రూపాంతరపు శక్తితో నింపే వర్తమానం ఈనాడు అనుగ్రహించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. క్రమేపీ వధువులో భాగమైన వారంతా ఎక్కడికి నడిపించబడతా ఉన్నారు అంటే పుత్ర స్వీకారం వైపు నడిపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ పుత్ర స్వీకారం పొందుకోవటానికి మునుపు వధు పరీక్షించబడుతుంది, వధు శోధించబడుతుంది, వధు శ్రమల పాలు చేయబడుతుంది. ఎటువంటి పరీక్షలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా కానీ ఆమె కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాక్యముతోనే నిలిచి ఉండి ఆమె యొక్క గుణలక్షణము అక్కడ నిరూపించబడి ఉన్నది, నిరూపించుకునేదిగా ఆమె ఉన్నది. దేవుడు సింహాసనాన్ని ఎటువంటి పరీక్ష లేకుండా ఆయన ఇచ్చేవాడు కాదు. క్రీస్తు కూడా తండ్రి సింహాసనం మీద కూర్చోటానికి గాను మనం ఎటువంటి పరీక్షలు అయితే ఎదుర్కొంటామో అన్ని పరీక్షలు క్రీస్తు కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ప్రతి పరీక్ష యందు ఆయన సహానుభావం కలిగి ఉండి ఎటువంటి పాపం లేనివాడిగా ఆయన జీవించున్నాడు. అదేవిధంగా క్రీస్తు శ్రమను, క్రీస్తు పరీక్షను ఎదుర్కొనిన విధంగా వధువు కూడా పరీక్షను ఎదుర్కొంటుంది, శ్రమను ఎదుర్కొంటుంది. జయించిన వారికి ఆయన ప్రతి సంఘకాలంలో జయించిన వారికి ఒక్కొక్క బహుమానం, పరీక్ష లేకోకుండా ఆయన బహుమానం ఇవ్వడు. ప్రతి సంఘకాలంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క సంఘకాలంలో ఒక్కొక్క బహుమానాన్ని ఇచ్చాడు. ఒక సంఘకాలంలోనేమో ఆయన జీవవృక్షాన్ని ఇస్తానని చెప్పాడు. జీవవృక్షం అంటే ఎవరు? ఆయనే అయి ఉన్నాడు. ఒక సంఘకాలంలో వేకు చుక్కని ఇస్తానని చెప్పాడు. వేకు చుక్క ఎవరు? ఆయనే అయి ఉన్నాడు. ఒక సంఘకాలంలో తెల్లరాతిని ఇస్తానన్నాడు. తెల్లరాతి ఎవరు? ఆయనే అయి ఉన్నాడు. ఒక సంఘకాలంలో ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటానన్నాడు. కనుక ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోవటం ప్రతి సంఘకాలంలో ఆయనని ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే పరీక్ష లేకోకుండా బహుమానం అనేది ఉండదు. పరీక్షలో నిలిచి ఉండిన వారు, జయించిన వారు ఈ బహుమానాన్ని పొందుకునేవారుగా ఉంటారు. కనుక వధువు ఆమె పరీక్షించబడుతుంది, ఆమె యొక్క గుణలక్షణము మరి అక్కడ నిర్ధారించబడుతుంది. ఆమె యోగ్యురాలని నిరూపించబడిన తర్వాత ఆమె రూపాంతరపరచబడుతుంది. గమనించండి,
ఆ మహిమ దేహం, ఆ వాక్యపు శరీరాన్ని ధరించుకోవటానికి మునుపు మొదటగా ఆమె వాక్యాన్ని ధరించుకోవాలి. ఏ వాక్యమైతే ఇవ్వబడిందో ఆ వాక్యాన్ని తన హృదయంలో కలిగి ఉండినప్పుడు వాక్యపు శరీరాన్ని ఆమె ధరించుకుంటుంది. మొదట తన హృదయంలో వాక్యం లేకోకుండా శరీరం పైన వాక్యపు శరీరాన్ని ధరించుకోలేదు. కనుక ఆ వాక్యపు శరీరాన్ని, మన థియోఫనీని మనం ధరించుకోవాలంటే మన అంతరంగమందు దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. సరే, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించండి. సమూయేలు మొదటి గ్రంథానికి సంబంధించిన వాక్య భాగాన్ని మనం చదివిన వారమై ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథానికి సంబంధించిన వాక్యాన్ని మనం చదివి ఉన్నాం. ఇక్కడ సమూయేలు ఒక దేవుని ఆజ్ఞ మేరకు ఆయన బెత్లెహేము వచ్చాడు. దేవుని యొద్ద నుండి ఒక ఆజ్ఞ పొందుకొని ఉన్నాడు. సమూయేలు, నువ్వు బెత్లెహేము వెళ్ళు, అక్కడ యోధా గోత్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని నువ్వు కలుసుకుంటావు. యెష్షీ అనే వ్యక్తిని కలుసుకుంటావు. ఆ యెష్షీ యొక్క కుమారుల్లో నేను ఇజ్రాయేలుకి రాజుగా ఒక వ్యక్తిని, ఒక యెష్షీ యొక్క కుమారుని నేను ఎన్నిక చేసి ఉన్నాను అని సమూయేలుకి ఒక ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది. కనుక దేవుని యొక్క ఆజ్ఞ మేరకు సమూయేలు ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేము వచ్చాడు. ఆ బెత్లెహేములో యెష్షీ అనే వ్యక్తిని కలుసుకొని ఉన్నాడు. యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తిని కలుసుకొని ఉన్నాడు. వచ్చేటప్పుడు కొమ్ములు తైలంతో నింపుకొని వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని రాజుగా అభిషేకించాలి. అయితే అప్పటికే ఇజ్రాయేలీలకి సౌలు మహారాజు పరిపాలన జరుగుతూ ఉన్నది. సౌలు మహారాజు మొదట్లో దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. అయితే ఎప్పుడైతే సౌలుకి పేరు వచ్చిందో, ఎప్పుడైతే సౌలుకి ఘనత కలిగి ఉన్నదో, ఎప్పుడైతే సౌలుకి ఐశ్వర్యం కలిగి ఉన్నదో, ఇక తనను తాను హెచ్చించుకోవటం మొదలుపెట్టాడు. అహంకారం పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది. దేవుని యొక్క వాక్యానికి లోబడని వాడిగా ఉండినాడు. సౌలు ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడు అంటే పెంతుకొస్తు సంఘానికి సాదృశ్యముగా ఉన్నాడు. 1903 సంవత్సరం నుండి 1906 సంవత్సరం వరకు వెల్ష్ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు ప్రజల మీద. ప్రజలు భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రజలు భాషలకు తర్జుమా చేయటం మొదలుపెట్టారు. ప్రవచించటం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ యొక్క ఆ వరములన్నీ పునరుద్ధరించబడటం మనం చూడగలుగుతూ ఉండేనాము. దేవుడు ఆ పెంతెకొస్తు సంఘాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. దానిని బట్టి విస్తారంగా ఆత్మలను పట్టుకొనగలిగారు. విస్తారంగా పెంతెకొస్తు సంఘము ఆత్మలను పట్టుకున్నప్పుడు పేరు పొందుకుని ఉన్నది, ఘనత పొందుకుని ఉన్నది, ఐశ్వర్యం పొందుకుంది. సౌలు వలె వారికి ఇష్టం వచ్చినట్లు వారు చేయటం మొదలుపెట్టారు. దేవుని వాక్యాన్ని వారు తిరస్కరించిన వారిగా ఉండినారు. మొదట ఈ కాలపు వర్తమానం పెంతెకొస్తు సంఘానికే బోధించబడి ఉన్నది. పెంతెకొస్తు వారు ఏం చేశారు? సౌలు మహారాజు దేవుని వాక్యాన్ని, సమూయేలు యొక్క మాటలను తిరస్కరించినట్లు పెంతెకొస్తు సంఘం ఈ కాలపు వర్తమానికుని యొక్క వర్తమానాన్ని తిరస్కరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు అభిషేకము సౌలు మీద నుండి మరొక వ్యక్తి మీదకు వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. సమూయేలు ఇక్కడ సౌలు సమూయేలుతో సహవాసం చేయాలని కోరుకున్నాడు. సహవాసం చేయకూడదని ఎప్పుడు కోరుకోలేదు. ఎందుకంటే సౌలుకి తెలుసు, ఆ దేశంలో ఉండిన ప్రజలందరికీ తెలుసు సమూయేలు ఆ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు అని అందరికీ తెలుసు. సమూయేలును మనం చూసినట్లయితే చిన్ననాటి నుండి సమూయేలుతో నిబంధన దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నది. చిన్ననాటి నుండి సమూయేలుని నిబంధన దూత వచ్చి సమూయేలుని దర్శిస్తూ ఉన్నాడు. సమూయేలుతో సుడిగాలిలో నుండి మాట్లాడుతూ ఉండినాడు. సమూయేలు చిన్ననాటి నుండి దర్శనాలు పొందుకుంటున్నాడు, కళలు పొందుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యము సమూయేలుకి ఇవ్వబడతా ఉన్నది. ఈ కాలపు వర్తమానికుడిని ఏ విధంగా నిబంధన దూత 3వ ఏట నుండి
దర్శించడం మొదలుపెట్టినది. ఈ కాలపు ప్రవక్తను నిబంధన దూత ఏ వయస్సు నుండి 3వ ఏట నుండి ఈ కాలపు వర్తమానికునితో మాట్లాడటం ప్రారంభించినది. 3వ ఏట నుండి దర్శనాలు చూశాడు. 3వ ఏట నుండి మరి సుడిగాలిలో నుండి నిబంధన దూత ప్రవక్తతో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. దర్శనాలు పొందుకున్నాడు, కళలు పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. సమూయేలు గమనించండి, సమూయేలు మీద ఏ ఆత్మ అయితే ఉన్నదో ఈ కాలపు వర్తమానికుని మీద కూడా అదే ఆత్మను కలిగి ఉండటం మనం చూస్తూ ఉండినాం. సమూయేలు ఆ కాలపు ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు, ఒక యాజకుడు అయి ఉన్నాడు. సమూయేలు ఏ కాలంలో జీవిస్తూ ఉన్నాడు అంటే ఒక మార్పు చెందుతున్న కాలంలో జీవించాడు. సమూయేలు దేవుడు నాయకుడిగా ఉండిన కాలం నుండి మానవుడు నాయకుడిగా చేసుకున్న కాలం, ఆ మధ్యలో మార్పు చెందుతున్న కాలంలో సమూయేలు జీవించాడు. సౌలు రాజు ఇజ్రాయేలుకి మొదటి రాజుగా ఉన్నాడు. సౌలుకు ముందు న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులను మరుగు చేసుకొని దేవుడే రాజుగా ఉన్నాడు, దేవుడే నాయకుడిగా ఉన్నాడు, దేవుడే ఆ రాజ్యాన్ని నడిపించిన వాడిగా ఉండినాడు. సమూయేలు దగ్గరకు వచ్చి ఇజ్రాయేలీలు, మాకు దేవుడు నాయకుడిగా వద్దు, మాకు దేవుడు రాజుగా వద్దు, ఇదిగో మాకు ఐగుప్తులకు ఏ విధంగా ఒక మానవుడు రాజుగా ఉన్నాడు, ఫిలిస్తీయులకు ఒక మానవుడు ఏ విధంగా రాజుగా ఉన్నాడు, మోయాబీలకు మానవుడు ఒక రాజుగా ఉండి ఉన్నాడు, మాకు కూడా ఒక మానవుడు, మరి మాలో ఒకడు రాజుగా ఉండాలి అని సమూయేలు దగ్గరకు వచ్చి వారు ఒత్తిడి చేశారు. సమూయేలు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయ్యా, మీ మీద రాజుగా ఉండినవాడు దేవుడై ఉన్నాడు, ఏ దేవుడైతే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించి ఉన్నాడు ఆయనే మీ మీద రాజుగా ఉన్నాడు, ఆయన మీ మీద నాయకుడిగా ఉన్నాడు, ఆయన చెప్పుచున్న మాటలు, ఆయన చెప్పుచున్న తీర్పులనే కదా నేను మీ మధ్యన వ్యక్తపరుస్తూ ఉన్నాను. నేను మీ మధ్యన తప్పుడు తీర్పు ఎప్పుడైనా చెప్పానా? నేను మీ మధ్యన చెడు కార్యములు ఎప్పుడైనా చేశానా? లేదంటే నేను ప్రవచించిన వాక్యం ఎప్పుడైనా నెరవేర్చబడకుండా ఉన్నదా? అంటే నువ్వు చాలా మంచోడివి, నీలో ఎటువంటి తప్పిదం లేదు, కానీ మాకు మానవుడిని నాయకుడిగా నియమించాలి, మా మధ్యలో ఒకరిని నాయకుడిగా నియమించాలి అని వారు కోరుకున్నారు. కనుక అప్పటి వరకు దేవుడు వారి మీద రాజుగా ఉన్నాడు. ఇప్పుడు సౌలును వారి మీద రాజుగా నియమించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అటువంటి మార్పు చెందిన కాలంలో, మార్పు చెందుతున్న కాలంలో సమూయేలు జీవించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు ఈ కాలపు వర్తమానికుడు కూడా అటువంటి మార్పు చెందుతున్న కాలంలోనే చెందుతున్న కాలంలోనే జీవించున్నాడు. అక్కడ సమూయేలు ఏ విధంగా ఉన్నాడు, ఇక్కడ మార్పు ఏంటి అంటే ఇప్పుడు మానవ రాజ్యం, ఇప్పుడు రాజ్యములన్నీ మానవ రాజ్యాలుగా ఉన్నాయి, మానవులు నాయకులుగా ఉన్నారు. మానవ రాజ్యాల నుండి మానవులు నాయకులుగా ఉండిన ఈ కాలం నుండి మనం ఎక్కడికి వెళ్తూ ఉండినామంటే దేవుడే నాయకుడిగా, దేవుడే రాజుగా ఉండే కాలానికి మనం మార్పు చెందుతున్న వారముగా ఉండినాం. ఈ భూమి మీద ఈ యొక్క మానవ రాజ్యాలన్నీ నశించనై ఉన్నాయి, మానవులు నాయకులుగా ఉండిన వారంతా నశించనై ఉన్నారు. ఇక్కడ ఈ భూమి మీద దావీదు రాజ్యము మరి స్థిరపరచబడనై ఉన్నది, దావీదు యొక్క సింహాసనము నెలకొల్పబడనై ఉన్నది. అటువంటి మార్పు చెందుతున్న కాలంలో ఇక్కడ మరొక ప్రవక్త నిలబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ రాజే మన మధ్యకు దిగి వచ్చి ఉన్న కాలంలో మనం జీవిస్తూ ఉండినాం. ఏ రాజు అయితే ఈ భూమిని ఏలనై ఉన్నాడు ఆయనే దిగి వచ్చి ఉన్నాడు, ఆయనే మెల్కీసెదెక్ అయి ఉన్నాడు, ఆయనే థియోఫనీ రాజు అయి ఉన్నాడు, ఆయనే పరలోక యెరూషలేము పట్టణంలో దావీదు సింహాసనం మీద కూర్చోండనై ఉన్నాడు. ఆయన నేను సజీవుడనై ఉన్నానని ఆయన నిరూపించుకుంటూ ఉండినాడు. ఏ విధంగా నిరూపించుకుంటూ ఉండినాడంటే ఆయన సింహంవలే గర్జించుచున్నప్పుడు 7 ఉరుములు వాటి స్వరములు పలకగా ఆ మర్మములన్నీ మనకి బయలుపరచబడ్డాయి. ఆయనే దావీదు యొక్క వేరును, దావీదు యొక్క చిగురును అయ్యున్న దేవుడై ఉన్నాడు. కనుక ఇక్కడ గమనించండి,
ఆనాడు సౌలు ఏ విధంగా ఉన్నాడో ఈనాడు ఈ యొక్క సంస్థలు అదే విధంగా ఉన్నాయి. సౌలు ఏం చేశాడు? సౌలు తనకుండిన పేరును ప్రేమించున్నాడు, తనకుండిన ఘనతను ప్రేమించున్నాడు, మరి తనకుండిన ఆ యొక్క ఐశ్వర్యాన్ని సౌలు ప్రేమించిన వాడిగా ఉండినాడు. ఈనాడు సంస్థలు కూడా అదే విధంగా ఉన్నాయి. వారికి ఉండిన చరిత్రను ప్రేమిస్తూ ఉన్నారు, వారికి ఉండిన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, వారికి ఉండిన మరి ఆ యొక్క అధికారాలను వారు ప్రేమించుచున్న వారిగా ఉండినారు. అయితే ఇక్కడ సమూయేలుకి దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చున్నాడు? అభిషేకము, వేరొక వ్యక్తిని అభిషేకించమని ఇక్కడ సమూయేలుకి దేవుడు ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ దావీదుని అభిషేకించమని దేవుడు ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ దావీదును మనం చూసినట్లయితే దావీదు ఒక కాలంలో అభిషేకించబడ్డాడు, ఇంకో కాలంలో దావీదు రాజుగా నియమించబడ్డాడు. ఒక కాలంలో సమూయేలు చేత అభిషేకించబడిన వాడై ఉన్నాడు, ఇంకో కాలంలో రాజుగా నియమించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. దావీదు మొదటిసారి అభిషేకించబడటం, 2 సార్లు అభిషేకించబడ్డాడు. మొదటిసారి అభిషేకించబడిందేమో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో అభిషేకించబడ్డాడు. రెండోసారి కూడా అభిషేకించబడ్డాడు. రెండోసారి మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయంలో అభిషేకించబడ్డాడు. మొదటిసారి అభిషేకించింది ఎవరు అంటే సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. సమూయేలు దేవుని ఆజ్ఞ మేరకు కొమ్ము తైలంతో మరి వచ్చాడు, యెష్యా కుటుంబాన్ని దర్శించాడు. యెష్యా కుటుంబాన్ని దర్శించి మరి యెష్యా కుమారులందరినీ చూశాడు. ఆ కుమారులో దేవుడు నియమించిన వ్యక్తి, దేవుడు నిర్ణయించిన వ్యక్తి ఎవరో మరి ప్రత్యక్షత ద్వారా తెలుసుకొని సమూయేలు చేత అభిషేకించబడిన వాడై ఉన్నాడు. తర్వాత రెండోసారి రాజుగా రాజసింహాసనం మీద కూర్చోటానికి మునుపు రెండోసారి అభిషేకించింది ఎవరు అంటే 12 గోత్రపు పెద్దలు, ఆ దేశపు అధికారులు ఆయన అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టారు సౌలు మరణించిన తరువాత. దావీదు పొందుకున్న అభిషేకానికి సౌలు మరియు సొలొమోను పొందుకున్న అభిషేకానికి చాలా వ్యత్యాసమైనదిగా ఉన్నది, చాలా వ్యత్యాసం ఉన్నది. దావీదు పొందుకున్న అభిషేకం ప్రత్యేకమైనదిగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. సమూయేలు అభిషేకించడానికి మరియు దావీదు రెండోసారి అభిషేకం పొందుకొని సింహాసనం మీద కూర్చోటానికి మధ్యలో 10 సంవత్సరాలు ఉందండి. మధ్యలో 10 సంవత్సరాలు సమూయేలు అభిషేకించిన తర్వాత రాజుగా కూర్చోటానికి మునుపు 10 సంవత్సరాలు మరి సమయం ఉన్నది. ఆ 10 సంవత్సరాల సమయం ఏ విధంగా గడిచింది అంటే కొంచెం కష్టతరంగా ఉంది. మొదటిసారి సౌలు దృష్టిలో ఏ విధంగా పడ్డాడు దావీదు? ఆ గొలియాతు యొక్క సందర్భం మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ గొలియాతు సందర్భం జరిగిందో మొదటిసారి సౌలు దృష్టిలో దావీదు కనబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అప్పటి నుండి దావీదు మరి ఒక యుద్ధ వీరుడిగా మరి దేవుడు కొంచెం ఆయన్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు దావీదుకి మంచి పేరు వస్తూ ఉన్నది, ఎప్పుడైతే ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు తన యొక్క మరి పరాక్రమం బట్టి, ఎప్పుడైతే ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారో సౌలులో ఆ యొక్క ఈర్ష్య ప్రారంభం అవటం మనం చూడగలుగుతూ ఉండినాం. సౌలులో ఈర్ష్య ప్రారంభం అయిపోయింది. ఆ 10 సంవత్సరాలు గమనించండి, సౌలు ఈర్ష్య కలిగి ఉండటాన్ని బట్టి దావీదు కొండల మధ్యన సౌలు దగ్గర నుండి పారిపోయి కొండలలో నివసించాడు, గృహాలలో నివసించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ 10 సంవత్సరాలు మరి కష్టతరంగా ఉన్నది. ఆ 10 సంవత్సరాలు కష్టతరంగా ఉండినప్పటికీ దావీదు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయిన వాడిగా లేడు. దావీదు దేవుణ్ణి విడిచిపెట్టిన వాడిగా లేడు. దావీదు మరి దేవుని వేడుకొనని వాడిగా లేడు. ఆ 10 సంవత్సరాల కాలంలో అనేక కీర్తనలను దావీదు రాశాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి యోగ్యుడైన వాడని నిరూపించుకొనిన వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా.
తన కొరకు ఏ స్థానం అయితే దేవుడు నియమించున్నాడో ఆ స్థానంలో ఆయన కూర్చుండినప్పుడు ఏ ఒక్కరు ఇది దేవుని యొక్క ఎన్నిక కాదు అని చెప్పగలిగేవారు ఎవరో లేరు. ఎందుకంటే దావీదు ఎప్పుడు సమూయేలు నా ఇంటికి రాని దావీదు ఎప్పుడు అడగలేదు. సమూయేలు నన్ను అభిషేకించని దావీదు ఎప్పుడు అడగలేదు. దేవుడే సమూయేలుని దావీదు దగ్గరికి పంపించాడు. దేవుడే సమూయేలుని నువ్వు కొమ్ము తైలముతో వెళ్ళు దావీదు దగ్గరికి, ఆ దావీదుని అభిషేకించని సమూయేలుని దేవుడే పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ 10 సంవత్సరాల కష్టతరమైన సమయాన్ని మరి దావీదు అధిగమించగలిగినట్లు మరి సౌలు మహారాజు దావీదు వెంబడి పడతానే ఉన్నాడు, చంపటానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. అయినా కానీ తప్పించుకొనగలిగాడు. రాజు చేతిలో నుండి తప్పించుకోవటం అనేది అది సాధారణమైన కార్యం కాదండి. ఊహించుకోండి, బీజేపీ పార్టీ మొత్తం మీ వెనకాల పడుతుంది అనుకోండి, చంపటానికి. తప్పించుకోవటానికి ఎంత కష్టతరమైన కార్యంగా ఉంటుంది. ఒక దేశపు రాజు, ఒక దేశపు ప్రధాని, ఒక వ్యక్తిగా ఉండిన మీ వెనకాల పడుతుంది అనుకుంటే చంపటానికి అది ఎంత కష్టతరంగా ఉంటుంది. అలా ఒక రాజు తన వెంబడి పడతా ఉంటుంటే తప్పించుకొనగలిగి ఆ 10 సంవత్సరాలు నిలదొక్కుకొనగలిగాడు అంటే అది దేవుడే తప్పించున్నాడు, దేవుడే రక్షించున్నాడు, దేవుడే మరి తన కొరకు నియమించబడిన స్థానం కొరకు భద్రపరిచి ఆ స్థానంలో కూర్చుండబెట్టడాన్ని బట్టి ఇది దేవుని యొక్క ఎన్నికని ఇశ్రాయేలులో ఉండిన ప్రతి గోత్రపు వారు అంగీకరించిన వారిగా ఉండినారు. దేవుడు తన స్థానంలో నిలబెట్టి సమూయేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఎక్కడి నుంచి నిన్ను పైకి తీశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకానొక సమయంలో నీవు గొర్రెల దొడ్డిలో ఉన్నావు, మందలను కాయిచున్నావు. అటువంటి నేను హెచ్చించాను, అటువంటి నేను ఆశీర్వదించాను, నేను నిన్ను దీవించి ఉన్నాను, ఇప్పుడు రాజుగా నియమించి ఉన్నాను. అక్కడ గమనించండి, దావీదు యొక్క మొదటి అభిషేకం, దావీదు యొక్క రెండో అభిషేకం. మొదటి అభిషేకమేమో అది విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నది. రెండో అభిషేకమేమో అది పరిపూర్ణమైన ప్రేమకు సాదృశ్యంగా ఉన్నది. మొదటి ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో మొదటి అభిషేకము అది విశ్వాసానికి సాదృశ్యముగా ఉన్నది. రెండో అభిషేకము అది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే అది పరిపూర్ణమైన ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమకు సాదృశ్యము, దైవికమైన ప్రేమకు ఎందుకు రెండో అభిషేకం సాదృశ్యంగా ఉన్నదంటే రెండో అభిషేకము తన స్థానములోనికి నిలబెట్టేదిగా ఉన్నది. హల్లెలూయా. మన స్థానము, మనకి ఏ స్థానం అయితే మనం నిర్ణయించబడ్డామో ఆ స్థానంలోకి మనల్ని తీసుకువెళ్ళేది ఏ అభిషేకమై ఉన్నది. రెండో అభిషేకం అది ఏ అభిషేకము? పుత్ర స్వీకారమై ఉన్నది. మొదటి అభిషేకం దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మతో నింపబడటానికి మొదటి అభిషేకం సాదృశ్యము. రెండో అభిషేకం పుత్ర స్వీకారం. పుత్ర స్వీకారం దేనికి? పుత్ర స్వీకారం వల్ల మనం ఏం పొందుకుంటా ఉన్నాము? అధికారం పొందుకుంటా ఉన్నాము, సింహాసనం పొందుకుంటా ఉన్నాము. అయితే పరిశుద్ధాత్మతో నింపబడటం మరియు పుత్ర స్వీకారానికి మధ్యన ఆ ప్రయాణాన్ని గమనించండి. పరీక్ష ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఇక్కడ సౌలును కూడా సమూయేలే అభిషేకించున్నాడు. ఏ దావీదునైతే సమూయేలు అభిషేకించున్నాడు, అదేవిధంగా సమూయేలే మళ్ళా సౌలుని, దావీదు కంటే ముందు సౌలును అభిషేకించిన వాడు కూడా సమూయేలే అయి ఉన్నాడు. అయితే సమూయేలు తిరస్కరించబడతాడని సమూయేలుకి తెలుసు. ఎందుకంటే దేవుని యొక్క ఎన్నిక కాదు, ప్రజలు ఎటువంటి రాజు అయితే కోరుకుని ఉన్నారో ఆ గుణలక్షణాలను బట్టి దేవుడే అటువంటి వ్యక్తిని, వారి యొక్క ఆలోచనకు తగ్గట్టు ఉండిన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చున్నాడు.
ప్రజలు ఏం కోరుకున్నారు? భౌతికమైన రూపాన్ని వారు కోరుకున్నారు. మా రాజు మరి చూసినప్పుడు ఎంతో అందంగా ఉండాలి, బలవంతుడై ఉండాలి, ఆజానుబాహుడై ఉండాలి అని వారు కోరుకున్నారు. సౌలు అటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అందమైన వాడు, మరి పర్సనాలిటీ చూస్తే, హైట్ చూస్తే అసలు ఇజ్రాయేలు యొక్క సైన్యము అసలు సమూయేలు యొక్క భుజాల వరకు ఎవరు భుజాలు దాటి ఎవరు లేరంట. అటువంటి హైట్ కలిగిన వాడై ఉన్నాడు సౌలు. అటువంటి సౌలు తిరస్కరించబడతాడని ముందుగానే తెలుసు. సౌలు ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడు? పెంతుకొస్తు వారికి సాదృశ్యముగా ఉండినాడు. పెంతుకొస్తు వారి మధ్యనే ఈ కాలపు వర్తమానికుడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు పెంతుకొస్తు ప్రజల మధ్యనే జరిగి ఉన్నది. ఆయన మరి చేతులు పట్టుకొని వాళ్ళు ఏ వ్యాధి కలిగి ఉన్నారో ప్రవక్త గారు చెప్పేస్తా ఉన్నాడు. మొదటి ఈడ్పులో ఏ వ్యాధి కలిగి ఉండినప్పటికీ ఆ వ్యాధి నిమిత్తం ప్రార్థన చేయగా అది ఎటువంటి రోగమైన క్యాన్సర్ అయినా కానీ వారు స్వస్థత పొందుకొని వెళ్తూ ఉండినారు. గురుడ్డివారైనా కానీ చూపు పొందుకొని వెళ్తూ ఉన్నారు. మరణించిన వారు సైతం లేవనెత్తబడతా ఉండినారు. రెండో ఈడ్పు దగ్గరకు వచ్చేపాటికి ఇక చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండో ఈడ్పు హృదయ రహస్యాలు బయలుపరచబడతా ఉన్నాయి. ఆ వ్యక్తి ఏ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నాడు, ఏ గ్రామం నుండి వస్తూ ఉన్నాడు, ఏ వీధి నుండి వస్తూ ఉన్నాడు, వారి ఇంటి నెంబర్ ఏంటి, ఇవన్నీ ప్రవక్త చెప్పేస్తూ ఉన్నాడు. ఏ వ్యాధితో వారు బాధపడుతూ ఉన్నారు, ఆ వ్యాధి రావటానికి గల కారణం ఏంటి, ఏ తప్పిదం చేయటం వల్ల ఆ వ్యాధి ప్రారంభమైంది, ఈ సంగతులన్నీ పెంతుకొస్తు ప్రజల మధ్యనే చేయబడ్డాయి. అయినప్పటికీ అసలైన వాక్యం వచ్చేపాటికి మొదటి ఈడ్పులో పెంతుకొస్తు వారు ప్రవక్తతో ఉన్నారు. రెండో ఈడ్పులో పెంతుకొస్తు వారు ప్రవక్తతో ఉన్నారు. ఇక మూడో ఈడ్పు వాక్యం దగ్గరికి వచ్చేపాటికి ఆ వాక్యాన్ని బట్టి వారు సరి చేయబడటానికి వారు ఇష్టపడలేదు. ఎందుకంటే వాక్యం నిమిత్తం ఒక ప్రత్యేకమైన ప్రజలు నిర్ణయించబడ్డారు. వాక్యము మూడో ఈడ్పు అనేది అందరి కోసం కాదు. మూడో ఈడ్పు వచ్చినప్పుడు ఆ జల్లిడ ప్రారంభమైపోయింది, వేరుపాటు ప్రారంభమైపోయింది. ఎవరైతే ఆ వాక్యం కోసం నిర్ణయించబడ్డారో వారు మాత్రమే ఈ వాక్యాన్ని స్వీకరించిన వారిగా ఉండినారు. ఇక్కడ గమనించండి, మొదటి అభిషేకానికి రెండో అభిషేకానికి, మొదటి అభిషేకమేమో దావీదు మొదటి అభిషేకము, రెండో అభిషేకం. మొదటి అభిషేకము అది పరిశుద్ధాత్మతో నింపబడటానికి సాదృశ్యంగా ఉన్నది. రెండో అభిషేకము అది పుత్ర స్వీకారానికి సాదృశ్యంగా ఉన్నది. దావీదు 10 సంవత్సరాలు కాలము ఏ విధంగా జీవించాడు అంటే సుబుద్ధి కలిగి జీవించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. మనం చదివిన వాక్యంలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండినాడు. ఈ 10 సంవత్సరాలు అది టెస్టింగ్ ఫేజ్ అయి ఉన్నది, పరీక్షించబడే కాలం. ఏ స్థానము కోసమైతే నిర్ణయించబడ్డాడో ఆ స్థానంలో నిలబడటానికి యోగ్యుడా కాదా టెస్టింగ్ ఫేజ్ అయి ఉన్నది. పరిశుద్ధాత్మతో నింపబడిన దగ్గర నుండి మనం పుత్ర స్వీకారం పొందుకునే సమయం వరకు అది ఏ ఫేజ్ అయి ఉన్నదంటే అది టెస్టింగ్ ఫేజ్ అయి ఉన్నది. మన నిమిత్తం పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉన్నాడు? మన నిమిత్తం లెక్క అప్పచెప్తా ఉండి ఉన్నాడు. యోగ్యుడా, మనం సింహాసనం మీద కూర్చోవటానికి మనం యోగ్యులమా కాదా, మన యొక్క రిపోర్ట్ వెళ్తూ ఉన్నది. ఈ పరీక్ష వచ్చినప్పుడు విడిచిపెట్టాడా, ఈ శ్రమ వచ్చినప్పుడు విడిచిపెట్టాడా, ఈ శోధన వచ్చినప్పుడు విడిచిపెట్టాడు. వాక్యం బోధించబడుతుంది, పరీక్ష వస్తుంది. మనకి వాక్యం బోధించబడుతుంది, శ్రమ వస్తుంది. వాక్యం బోధించబడుతుంది, మరి శోధన వస్తుంది. ఆ పరీక్షలు, ఆ శోధనలు అవి దేవుడు మనల్ని ద్వేషించి రావటం లేదు, లేదంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడని రావటం లేదు. కానీ అవి మన గుణలక్షణాన్ని, మన క్యారెక్టర్ని మలచడానికే దేవుడు ఇస్తూ ఉండినాడు. నా కుమారుడు, నా కుమార్తె శ్రమ అయినా, శోధన అయినా కానీ, నింద అయినా కానీ, అపనింద అయినా కానీ విడిచిపెట్టలేదు. వాక్యాన్ని పట్టుకొని ఉన్నాడు. ఈనాడు వాక్యాన్ని ఈ విధంగా బోధించడం లేదు. ఇదిగో నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, దేవుని దగ్గరికి రా, నువ్వు బండి కొనుక్కుంటావు, దేవుని దగ్గరికి రా, నీకు పెళ్ళి అవుతుంది, దేవుని దగ్గరికి రా, నువ్వు ఆశీర్వాదాలతో నింపబడతావు.
వాక్యం ఏమో అలా చెప్పటం లేదు. దేవుని దగ్గరికి వస్తే ఇక నీ కష్టాలే పోతాయి, కష్టాలే ఉండవు అని వాక్యం ఎక్కడా చెప్పటం లేదు. నేను శ్రమ పొందిన తర్వాత మీకు కూడా కొన్ని శ్రమలు నేను విడిచిపెట్టి వెళ్తా ఉన్నాను. అందుకే ప్రతి సంఘకాలంలో జయించిన వారికి ఈ బహుమానం, జయించిన వారికి ఈ బహుమానం, జయించిన వారికి ఈ బహుమానం. ప్రతి సంఘకాలంలో జయించిన వారికి ఒక బహుమానం ఉంది. జయించడం అంటే ఏంటి? అక్కడ రేస్ ఒకటి ఉంది, ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష తర్వాత ఈ బహుమానం ఉంది అని ప్రకటన గ్రంథం మొదటి 3 అధ్యాయాలు చెప్తా ఉంది. ఈ జయించిన తర్వాత ఈ బహుమానం, జయించిన తర్వాత ఈ బహుమానం. ఈ 10 సంవత్సరాలు దావీదు సుబుద్ధి కలిగి జీవించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక మనం పరిశుద్ధాత్మతో నింపబడి పుత్ర స్వీకారానికి చేరుకునే ఆ సమయంలో మనం ఏ విధంగా జీవించవలసిన వారమై ఉన్నాం. పౌలు ఏ విధంగా నేను క్రీస్తుకు ఖైదీనై ఉన్నాను అని చెప్తా ఉండినాడు. ఆ క్రీస్తుకి మనం ఖైదీగా ఉండవలసిన వారమై ఉన్నాం. వాక్యానికి మొదటి స్థానం, దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఈ లోకం విషయమే మనం మరణించిన వారముగా ఉండాలి. లోక కార్యముల విషయమే, లోక వ్యసనాల విషయమే మనం మరణించిన వారమై ఉండాలి. మన ఆలోచనలు పక్కన పెట్టాలి, మన తలంపులు పక్కన పెట్టాలి, మన ఉద్దేశాలను పక్కన పెట్టవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. మోషేను గమనించండి. మోషే ప్రత్యక్షతతో విశ్వాసముతో ఏం చేశాడు? తన ఆలోచనను పక్కన పెట్టేశాడు, తన తలంపులను పక్కన పెట్టేశాడు. ఫరో యొక్క కుమారుడు అని అనిపించుకోవటానికి ఇష్టపడని వాడిగా ఉండినాడు. ఫరో తర్వాత ఈయనే ఫరో గారు అవుతాడు. రాజు అయ్యాడంటే విపరీతమైన ఐశ్వర్యం, రాజుని ఎదిరించేవాడే లేడు. పోనీ ఈ కాలంలో రాజకీయ నాయకుల వలె 5 సంవత్సరాలు మాత్రమే పవర్ ఉంటుంది అనుకోవటానికి లేదు. ఒక్కసారి మోషే రాజుగా నియమించబడ్డాడంటే ఇక జీవితాంతం రాజుగానే ఉంటాడు. జీవితాంతం ఇక ఐశ్వర్యాన్ని, మరి సుఖాలను, మరి సౌఖ్యాలను కలిగి ఉంటాడు. అయితే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలవబడటం ఆయనకి ఘనత అనిపించలేదు. ఆ ఐగుప్తు యొక్క పాపపు సొమ్మును అనుభవించడం ఆయనకి ఇష్టం అనిపించలేదు. క్రీస్తు విషయమైన నింద అనుభవించటం ఆయన ఘనతగా అనిపించున్నది. ఐశ్వర్యాన్ని విడిచిపెట్టేశాడు, అధికారాన్ని విడిచిపెట్టేశాడు. తాను ఏ కాలంలో ఉన్నాడో గుర్తించున్నాడు. ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యమేమిటో, వాగ్దానం ఏమిటో గ్రహించిన వాడిగా ఉండినాడు. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఈనాడు మోషే విశ్వాసంతో, ప్రత్యక్షతతో ఈ లోకాన్ని ఏ విధంగా పెంటగా ఎంచుకొని ఉన్నాడో వధువు కూడా అదే విధంగా చేస్తుంది. ఒకేసారి మనం 2 పట్టుకోలేము. లోకాన్ని పట్టుకోలేం, వాక్యాన్ని పట్టుకోలేం. ఏదో ఒకటే పట్టుకోగలిగిన వారముగా ఉంటాం. లోకాన్ని పట్టుకున్నామంటే దేవుని వాగ్దానాన్ని విడిచిపెడతాం. దేవుని వాగ్దానం వైపు మనం దృష్టి సారించగలిగామంటే లోకాన్ని పెట్టిన వారముగా మనం ఉంటాం. ఏదో ఒకటి 2 పడవల మీద కాలేయటానికి అవకాశం లేదు. మనల్ని మనం వివేచించుకోవాల్సిన వారమైనాం. అయితే మనం ఎటువైపు మనం దృష్టిని సారించాము? దేవుని వాగ్దానం. మనం ఇప్పుడు ముగింపు కాలంలో ఉన్నాం. ఈ ముగింపు కాలంలో క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకోవటానికి, రూపాంతరపరచబడే సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎత్తబడే సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. అదే మనకి వాగ్దానం, ఈ కాలానికి వాగ్దానం. అయితే మనం ఇంకా లోకాన్ని పట్టుకున్నప్పుడు ఈ వాగ్దానాన్ని మనం విడిచిపెట్టే వారముగా ఉంటాము. పేతురు గమనించండి. యేసుక్రీస్తు వారు అక్కడ ఆ యొక్క నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉండినప్పుడు, నీటి మీద నడవాలంటే ఏం చేయాలి? ఆ యొక్క ఓడలో నుండి బయటికి అడుగు వేయాలి. ఓడలోనే ఉండి నేను నడుస్తానంటే సరిపోదు. విశ్వాసముతో ఆ ఓడలో నుండి బయటికి రావాలి. ఈ లోకం నుండి మనం బయటికి రాగలిగినప్పుడు గమనించండి, దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారముగా ఉంటాం. ఎలీషాను గమనించండి. ఎలీషా కూడా అదే కార్యాన్ని చేసిన వాడిగా ఉండినాడు. ఎలీషాను దర్శించడానికి మునిపే ఎలీషా గారు ఎన్నో సంగతులు విన్నాడు ఏలియా గురించి. ఇదిగో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు.
నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి హెచ్చరించాడంట రాజుగారిని. ఆ రాజుగారి దగ్గరికి, ఇదిగో ఈ కాలం నుండి దేవుని యొక్క తీర్పు నీ మీద, నీ ప్రజల మీద కుమ్మరించబడుతుందని చెప్పాడంట. ఆయన చెప్పిన దగ్గర నుండి 3 సంవత్సరాల పాటు ఏ వర్షం లేదు, కరువు సంభవించింది అని ఎలీషా ముందుగానే విన్నాడు. తర్వాత ఆ కర్మేలు పర్వతం మీద ఏలియా ఏదైతే చేస్తున్నాడో ఎలీషా మొత్తం విన్నాడు. మరలా ఏలియా ప్రార్థన చేయగా వర్షం ప్రారంభం అవటం కూడా ఏలియా విన్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలీషాను దర్శించున్నాడో ఇక ఏలియాను వెంబడించడం ప్రారంభించున్నాడు. మరలా వెనక్కి లాగబడకుండా, మరలా లోకం వైపు చూడుకోకుండా ఏం చేశాడు, నాకు కొంచెం సమయం ఇవ్వు ఏలియా గారు అని చెప్పి ఆయనకు 12 అరకల ఎడ్లు, 12 జతల ఎడ్లుంటే వాటన్నిటిని వధించి గొప్ప విందు చేసి ఏలియాని వెంబడించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే కొంతకాలం వెంబడించిన తర్వాత మళ్ళీ ఎడ్లు గుర్తొస్తాయి, మళ్ళా పొలం గుర్తొస్తుంది. మరి వెనక్కి లాగబడకోకుండా, ఇంకా లోకం వైపు చూడుకోకుండా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు గిల్గాలికి వెళ్తే నేను గిల్గాలికి వెళ్తా, నువ్వు బేతేలికి వెళ్తే నేను బేతేలికి వెళ్తా, నువ్వు యోర్దాను దగ్గరికి వెళ్తే నేను యోర్దాను దగ్గరికి వెళ్తా, నువ్వు యోర్దాను దాటి వెళ్తే నేను కూడా యోర్దాను దాటి వెళ్తాను. హల్లెలూయా. 2 అభిషేకం పొందుకునేదాకా హల్లెలూయా నేను నిన్ను విడిచిపెట్టనని ఎలీషా ఏ విధంగా పట్టుకొని ఉన్నాడో అదే విధంగా మనకి ఇవ్వబడిన వాగ్దానం వైపు మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఈనాడు అటువంటి విశ్వాసము అవసరమైన కాలంలో మనం జీవిస్తూ ఉండినాము. ఇప్పటికే గమనించండి, మన ప్రవక్త ఆయన ఈ కాలపు మొదటి పన్నా అయి ఉన్నాడు. ఆయన మొదటి పన్నాగా అల్లాడించబడ్డాడు. దేవుడు ఎటువంటి పరిపక్వత అయితే మానవుడు చేరుకోవాలని కోరుకొని ఉన్నాడు, అటువంటి పరిపక్వతకు ప్రవక్త చేరుకొని ఉన్నాడు. మొదటి పన్నాగా అల్లాడించబడ్డాడు. ఆయన అల్లాడించబడే సమయంలో మనం ఆ యొక్క వధువు యొక్క పొలంలో ఉండిన మనము ఇంకా ఆకుపచ్చ రంగులోనే ఉన్నాము, ఇంకా పరిపక్వతకు మనం రానివారముగా ఉండి ఉన్నాము. అయితే ప్రవక్త ఈ భూమి మీద నుండి తీసివేయబడిన తర్వాత గడిచిన 60 సంవత్సరాలుగా 7 సంఘకాలాల యొక్క వెలుగు ఒకేసారి మన మీద ప్రోక్షించబడుతుంది. ఆ వెలుగులో మనం క్రమేపీ మనం పరిపక్వత చెందుకుంటా వస్తూ ఉండినాం. ఇంకా నువ్వు ఆకుపచ్చ రంగులోనే ఉండినట్లయితే అది కుదరదు. ప్రవక్త ఎటువంటి పరిపక్వత, ఎటువంటి విశ్వాసం, ఎటువంటి పరిపూర్ణతగా అయితే వచ్చి ఉన్నాడు, ఇప్పుడు మిగిలిన పన్నాలు కూడా అదే పరిపక్వత, అదే విశ్వాసం, అదే పరిపూర్ణతకు రావాల్సిన సమయంలో మనం చేరుకునే వారముగా ఉండినాం. అటువంటి పరిపూర్ణతకు రావటానికి 7 సంఘకాలాల యొక్క వెలుగు ఒకేసారి ప్రోక్షించబడుతుంది. 7 సంఘకాలాల్లో ఇవ్వబడిన ప్రత్యక్షత ఒకేసారి మనకివ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ వేడిమిలో మనం ఈ 60 సంవత్సరాలుగా ఎదుక్కుంటూ రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇది పరిపక్వత చెందే సమయం అయి ఉన్నది. మనం ఈ వాక్యంలో ముందుకెళ్ళుచుంటుండగా మునుపు సంఘకాలాల్లో ఏదైతే నిజమైన సంఘం ఉన్నదో వారు చూడని సంగతులు, వారు గ్రహించలేని సంగతులు, వారు అర్థం చేసుకోని సంగతులు ఈనాడు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉండినాడు. ఈనాడు మనం గ్రహించగలుగుతూ ఉండినాం. మనకంటే ముందుండిన సంఘకాలాల్లో ఉండిన ప్రజలు వారి సంగతులు, మనం గుర్తించిన సంగతులు, గ్రహించుతున్న ఈ సంగతులు వారు గుర్తించలేదు. ఎందుకంటే వారికి అవి తెరవబడలేదు. దేవుడు మనకి ఈ ముగింపు కాలంలో తెరవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రవక్త పరిచర్యలో కూడా, ప్రవక్త పరిచర్యలో 3 ఈడ్పులు ఉండినట్లు, మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు, మూడో ఈడ్పు. మొదటి ఈడ్పు అది శరీరానికి సంబంధించిన ఈడ్పు, రెండో ఈడ్పు అది ఆత్మకు సంబంధించిన ఈడ్పు, మూడో ఈడ్పు అది అంతరంగానికి సంబంధించిన ఈడ్పు. మనలో కూడా ఆ 3 ఈడ్పులు మనం కలిగి ఉండిన వారముగా ఉండినాము. మొదటి ఈడ్పులో మన యొక్క శరీరాన్ని అది తాకుతూ ఉన్నది. ఆ మొదటి ఈడ్పును బట్టి దేవుని వాక్యం ఏం చేస్తూ ఉన్నది, మన భౌతికమైన
అలవాట్ల నుండి వేరు చేస్తూ ఉన్నది, భౌతికమైన పాపం నుండి వేరు చేస్తూ ఉన్నది, భౌతికమైన ఆ యొక్క అలంకరణల నుండి మనం వేరు చేయబడిన వారమై ఉన్నాం. మొదటి ఈడ్పులో మన శరీరానికి సంబంధించిన పాపం నుండి వేరు చేయబడ్డాం. మన శరీరానికి సంబంధించిన ఆ యొక్క లోక వ్యసనాల నుండి మనం వేరు చేయబడిన వారముగా ఉండినాం. శరీరానికి సంబంధించిన మరి ఆ యొక్క అలంకరణ నుండి, మేకప్ నుండి, వస్త్రధారణ నుండి మనం మార్చబడిన వారముగా ఉండినాం. మన వస్త్రధారణ మారిపోయింది, మన అలంకరణ మారిపోయింది, మన అలవాట్లు మారిపోయాయి. అది మొదటి ఈడ్పై ఉన్నది. రెండో ఈడ్పు దగ్గరకు వచ్చేపాటికి అది మన యొక్క ఆత్మను తాకే మరి కార్యమై ఉన్నది. గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక యవ్వనస్తుడైన ఒక అధికారి వచ్చున్నాడు. ప్రభువా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మోషే ద్వారా ఇవ్వబడిన 10 ఆజ్ఞలను పాటించమని చెప్పాడు. 10 ఆజ్ఞలు అవి నేను చిన్నప్పటి నుంచి పాటించి ఉన్నాను అని చెప్పినప్పుడు దేవుడు తన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాడు. నిజమే, ఆ వ్యక్తి 10 ఆజ్ఞలు తన చిన్ననాటి నుండి పాటించి ఉన్నాడు. ఆ తర్వాత భౌతికంగా అయిపోయిన తర్వాత రెండో ఈడ్పు దగ్గరికి వెళ్ళాడు, ఆత్మ యొద్దకు వెళ్ళాడు. ఆ ఆత్మలో ఆ వ్యక్తి ఒక విగ్రహాన్ని కలిగి ఉన్నాడు. వాక్యము కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే ఆ యొక్క తత్వాన్ని కలిగి ఉన్నాడు. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఇదిగో నీకు కలిగి ఉండిన ఆస్తి అంతా పేదలకు అమ్మేసి నన్ను వెంబడించు, నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ధనాన్నే దేవుని వాక్యం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడిగా ఉండి ఉన్నాడు. ప్రేమిస్తాడు, ధనాన్ని దేవుని వాక్యం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ధనాన్ని విడిచిపెట్టమన్నాడు. అలా రెండో ఈడ్పులో ఆ వ్యక్తి కడగబడటానికి, దేవుడు అక్కడ మార్చబడటానికి అక్కడ ఒక హెచ్చరికగా తన జీవితాన్ని మార్చుకోవటానికి బదులు దేవునినే విడిచిపెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉండినాము. రెండో ఈడ్పులో గమనించండి, మనకి వాళ్ళ జీవితంలో అనేకమైన విగ్రహాలు మనం తెలియకోకుండానే కలిగి ఉంటాము. దేవుని వాక్యం కంటే ఎక్కువగా ప్రేమించే కార్యాలను మనం మన జీవితాల్లో కలిగి ఉంటాము. ఉదాహరణకి పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేపాటికి కులాలు వాక్యం కంటే ఎక్కువైపోతాయి, క్వాలిఫికేషన్లు వాక్యం కంటే ఎక్కువైపోతాయి, ఆస్తులు వాక్యం కంటే ఎక్కువైపోతూ ఉంటాయి. వాక్యం లేకపోయినా పర్లేదండి, క్వాలిఫికేషన్ కావాలి, మన కులం మ్యాచ్ అవ్వాలి, మన యొక్క ఆస్తి మ్యాచ్ అవ్వాలి. రెండో ఈడ్పులో అది కూడా సరి చేయబడుతుంది. మనల్ని మనం వివేచించుకోవచ్చు, మనం ఇంకా మొదటి ఈడ్పులోనే ఉన్నామా, రెండో ఈడ్పును కూడా దాటి మూడో ఈడ్పుకి వచ్చామా? మనకు అర్థమైపోద్ది. ఎందుకు చెప్తున్నాగా, మొదటి ఈడ్పులోనే ఉన్నామా, రెండో ఈడ్పుకి వచ్చామా, లేదంటే మూడో ఈడ్పు. ఇక మూడో ఈడ్పు దగ్గరికి వచ్చేపాటికి గమనించండి, యోసేపుకి 7 రంగుల అంగీ ఇవ్వబడి ఉన్నది. యాకోబుకి అనేక మంది కుమారులు ఉన్నారు, 12 మంది కుమారులు ఉన్నారు. అందులో ఒకరికి మాత్రమే 7 రంగులు కలిగిన అంగీ ఇవ్వబడి ఉన్నది. యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు, ఒకరు మాత్రమే అభిషేకించబడటానికి నియమించబడిన వారై ఉన్నారు. ఈ ముగింపు కాలపు వర్తమానము గమనించండి, ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, కాకపోతే అందులో నిర్ణయించబడిన వారు మాత్రమే ఈ లోతైన మర్మములతో కూడిన వాక్యాన్ని జీవించువారిగా ఉంటారు. హల్లెలూయా. అందరూ కాదు, 12 మందిలో ఒకడు మాత్రమే, 12 మంది కుమారులు కలిగి ఉన్నాడు యాకోబు, ఒకడు మాత్రమే 7 రంగుల అంగీని కలిగిన వాడిగా ఉన్నాడు. యెషయికి 8 మంది కుమారులు, అందులో దావీదు మాత్రమే సమూయేలు ద్వారా అభిషేకించబడటానికి నిర్ణయించబడిన వారై ఉన్నారు. ఆ మూడో ఈడ్పు దగ్గరికి వచ్చినప్పుడు గమనించండి, మనం భౌతికమైన కార్యములు చూసేవారముగా ఉండము కానీ పరలోక సంబంధించిన సంగతులను మనం చూసేవారముగా ఉంటాం. హెటిరైట్ గమనించండి, ప్రవక్త యొక్క మూడో ఈడ్పు ప్రారంభమైనప్పుడు ఆ ప్రవక్త యొక్క పరిచర్యలో ఎదిగిన హెటిరైట్ను దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు.
ఇప్పుడు ఏం కోరుకుంటావు నీకు అది అనుగ్రహించబడుతుంది అని హెటిరైట్కి చెప్పినప్పుడు హెటిరైట్ మరి ఏం కోరుకునేది? భౌతికమైన ఆస్తులు కోరుకోలేదు, భౌతికమైన ఆరోగ్యం కోరుకోలేదు, భౌతికమైన ఉద్యోగాలు కోరుకోలేదు, మరి భౌతికమైన గృహము కోరుకోలేదు. కానీ దేవుని సింహాసనం నుండి మాత్రమే వచ్చు రక్షణను తన కుమారులకు మరి కోరుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. ఈనాడు మూడో ఈడ్పులో ఉండిన మనము భౌతికమైన కార్యాలు ఇక చూసేవారముగా ఉండకూడదు. గమనించండి, అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు శ్రమలు రాకుండా కృప చూపించేయ, నాకు కష్టాలు రాకుండా కృప చూపించేయ అని. అలా ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా మన యొక్క గుణలక్షణము మలచబడుతుంది, ఏ విధంగా మన క్యారెక్టర్ నిరూపించబడుతుంది? పరీక్షలు వచ్చినా శ్రమలు వచ్చినా నిన్ను విడిచిపెట్టుకోకుండా నీవే నా హస్తాన్ని పట్టుకో ప్రభు అని ప్రార్థన చేయవలసిన వారమైనా ఆ పరీక్షలు ఎదుర్కోవటానికి కావలసిన అభిషేకాన్ని, ఆ శ్రమలు ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యాన్ని నాలో నింపు ప్రభు అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన కూడా గమనించండి, కేవలం ఎక్కువ మంది ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే భౌతికమైన సంగతుల విషయమే ఎక్కువగా వారి యొక్క ప్రాముఖ్యత అంతా భౌతికమైన ఆశీర్వాదాల మీద ఉంటుంది. ప్రభువా నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు సహాయం చేయ ప్రభువా, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, సహాయం చేయ ప్రభువా, ప్రభువా నా బిడ్డలకి మరి మంచి ఉద్యోగాలు రావాలి, మంచిగా పెళ్ళిళ్ళు అవ్వాలి, వారికి కూడా మరి కొంత సంపాదించుకోవాలి ప్రభువా, వారిని సెటిల్ అవ్వాలి ప్రభా, వారి పట్ల నీ ఆశీర్వాదం చూపు ప్రభా. ఈ భౌతికమైన సంగతుల గురించి ప్రార్థన చేసేవారిగా ఉంటారు. ఇది ప్రధానమైన అంశముగా వారి ప్రార్థనలో ఉంటుంది. ఈనాడు వధువు అని చెప్పుకునే మనము భౌతికమైన హెటిరైట్ చేసినట్లు భౌతికమైన కార్యములు కాదు, ఆత్మీయమైన ఆ సంగతుల విషయమై మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. వధువు అని చెప్పుకునేటప్పుడు ఎంతోమంది ఈ లోకంలో మరి నశించుతున్న వారు ఉన్నారు, ఈ సత్యాన్ని ఎరుగని వారిగా ఉన్నారు. వారి నిమిత్తం భారం కలిగి ప్రార్థన చేయవలసిన వారే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు లేదంటే అపోస్తులను గమనించండి, వారు ఏనాడైనా ప్రభువా మాకు గృహం కావాలి తండ్రి, మాకు బైక్ కావాలి ప్రభువా, మాకు బ్యాంకు బ్యాలెన్స్లు కావాలి ప్రభువా, ఇటువంటి ప్రార్థనలు వారు ఇప్పుడు చేయలేదు. వధువు కూడా చేయలేదు. అంతే, వారు ఆత్మల నిజమైన ప్రత్యక్షత కలిగిన వధువు అయితే ఆత్మల భారం కలిగిన ప్రార్థన ఆమె కలిగి ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు ఆయన వచ్చినప్పుడు నశించుతున్న వారి విషయమే ఆయన భారం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి ఆయన ప్రతి ఉదయాన్నే లేచి ఆ నశించుతున్న ఆత్మల విషయమై ఆయన ప్రార్థన చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ఇప్పుడు మైండ్ ఏజ్లోకి వచ్చేసాం. ఆయన మనస్సును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో నశించుతున్న వారి విషయమై మనం భారం కలిగి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రీసెంట్గా జాన్ హైడ్ అనే వ్యక్తి గురించి ఒక వీడియో విన్నాను. జాన్ హైడ్ అనే వ్యక్తి ఇంచుమించుగా 100 సంవత్సరాల క్రితం, 125 సంవత్సరాల క్రితం మన ఇండియాకి, భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. అమెరికా దేశం నుండి మిషనరీగా వచ్చాడండి జాన్ హైడ్ అనే వ్యక్తి, మిషనరీగా వచ్చాడు. అయితే జాన్ హైడ్ అనే వ్యక్తి ఆయన అనర్గళంగా మాట్లాడే వ్యక్తి కాదు, ఎక్కువగా సిగ్గుపడే వ్యక్తి, ప్రజల మధ్య నిలబడటానికి, ధైర్యంగా మాట్లాడటానికి సిగ్గుపడే వ్యక్తి, పోనీ ఆరోగ్యవంతుడు కూడా కాదు. అటువంటి వ్యక్తి మన భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. మిషనరీగా వెళ్తానని అక్కడ ఉండిన సంస్థలకు చెప్పినప్పుడు నిరాకరించారు. ఇదిగో నీ ఆరోగ్యం బాగోదు, నువ్వు గొప్ప మరి ప్రసంగికుడు కూడా కాదు, అనర్గళంగా నువ్వు మాట్లాడేవు, దేవుని వాక్యాన్ని అనర్గళంగా నువ్వు పంచుకొనలేవు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని తిరస్కరించారు. అయినా కానీ విడిచిపెట్టుకోకుండా మరి పట్టుబట్టి మిషనరీగా వచ్చాడు. మన భారతదేశానికి, పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనతో పాటు అనేక మంది సేవకులు ఉన్నారు. అనేక మంది సేవకులు
వాళ్ళంతా ప్రసంగాలు చేయటానికి వెళ్ళిపోయారు. అయితే ఈయన అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి కాదు. అయితే ఈయన ఏం చేయటం ప్రారంభించినాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించినాడు. మొదట్లో గంట ప్రార్థన చేసేవాడు, తర్వాత 2 గంటలైంది, తర్వాత 3 గంటలైంది, తర్వాత 4 గంటలైంది, తర్వాత 5 గంటలైంది. రోజుకి 5 గంటలు ప్రార్థన చేసేవాడు. కొన్నిసార్లు 3 రోజుల పాటు కంటిన్యూస్గా ప్రార్థనలో గడిపేవాడంట. దేనికోసం? వెళ్ళిన సేవకులందరూ ఆత్మలను పట్టుకోవాలనే ఒక భారాన్ని కలిగిన వాడిగా ఉండి అన్నాడు. తన ఇండియా వచ్చినప్పుడు తన ఆరోగ్యం కూడా సహకరించలేదు. అయినప్పటికీ ఆ భారం కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించినాడో అప్పటిదాకా వచ్చిన ఆ మిషనరీలంతా ఎటువంటి ఆత్మలను పట్టుకొనలేక వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో తన సేవకులు మరి వెళ్ళి ఉన్నారు, ప్రభువా నీవు మాకు ఆత్మలను దయచేయి, లేదంటే నా యొక్క ప్రాణాన్ని తీసేసుకో, నాకు ఆత్మలు దయచేయి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఒక గొప్ప ఉద్యమం ప్రారంభమైంది. 1900 సంవత్సరంలో ఆయన రూమ్లో నుండి ఆయన రూమ్ మీద గుండా వెళ్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేయించున్నప్పుడు దేవుని సన్నిధిని స్పర్శించకుండా గుర్తించుకోకుండా వెళ్ళే అవకాశమే లేదంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చేది. ఆయన గొప్ప ప్రసంగాలు చేయలేదు. ఆ జాన్ హైడ్ అనే పేరు ఆయన ప్రార్థన వల్ల ప్రేయర్ హైడ్ అనే పేరుగా మారిపోయింది. ఎందుకంటే ఆయన గొప్ప ప్రసంగాలకు పేరుగాంచిన వాడు కాదు, కానీ ప్రార్థనకు పేరుగాంచిన వాడై ఉన్నాడు. ఈనాడు వధువులో భాగమైన వారు కూడా అదే భారము కలిగి ప్రార్థన చేయవలసిన వారు అయి ఉన్నాం. మనం భౌతికమైన సంగతులు గురించి ప్రార్థన చేసే కాలంలో మనం లేవు. కానీ ఎందుకంటే ద్వారములు మూయబడుతూ ఉన్నాయి. మరి ఎంతోమంది లక్షలాది మంది వాక్యాన్ని తెలుసుకోనని వారిగా ఉన్నారు. ఇంకా మరి ఆ యొక్క వ్యసనాలతోనే బంధించబడిన వారుగా ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థన భారం కలిగి ప్రార్థన చేయవలసిన వారముగా మనం ఉన్నాము. ఇక్కడ గమనించండి, దావీదు ఏ విధంగా ఆ 10 సంవత్సరాల పాటు సుబుద్ధి కలిగి ఆయన జీవించిన వాడిగా ఉండినాడు. ఎన్నోసార్లు ఆ 10 సంవత్సరాలలో సౌలు తన చేతికి చిక్కుకొని ఉన్నాడు. తనను చంపగలిగే అంత దగ్గరకు కూడా వచ్చున్నాడు. సౌలుని దావీదుని వెంబడిస్తూ ఉంటుంటే దావీదు ఆ సౌలు రాత్రిపూట విశ్రాంతి తీసుకొని వస్తున్నప్పుడు ఆ సౌలు యొక్క కాపలా కాసేవారు కూడా నిద్రపోతూ ఉండినారు. దావీదు ఎంత దగ్గరికి రాగలిగాడంటే సౌలును చంపగలిగే అంత స్థితికి దగ్గరికి రాగలిగాడు. అయితే దావీదు ఆ పని చేయలేదు. ఎందుకంటే ఒకనాడు సౌలు కూడా అభిషేకించబడిన వాడై ఉన్నాడు. కనుక నేను సమూయేలు ద్వారా అభిషేకించబడిన వాడనై ఉన్నాను. నేను సమూయేల్ని పిలవలేదు, నేను సమూయేల్ని అభిషేకించమని కోరలేదు. దేవుడే సమూయేల్ని పంపించాడు, దేవుడే సమూయేల్ని అభిషేకించమని చెప్పాడు. దేవుడే తాను నిర్ణయించిన సమయంలో నన్ను రాజుగా నియమించనై ఉన్నాడు అని విశ్వాసము కలిగిన వాడిగా ఉండినాడు. ఇక్కడ దావీదు యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది అంటే అది రాళ్లతో కూడిన నేల మాదిరిగా లేదు, గచ్చపొదలతో కూడిన నేల మాదిరిగా లేదు, లేదంటే త్రోవ పక్కన మార్గం మాదిరిగా లేదు. దావీదు యొక్క హృదయము మరి సారవంతమైన భూమిగా ఉన్నది. సమూయేలు ఎప్పుడైతే నన్ను దేవుడు పంపించున్నాడు, నిన్ను అభిషేకించడానికి, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా ఆయన నిర్ణయించున్నాడని ఎప్పుడైతే చెప్పినాడో దావీదు విశ్వసించున్నాడు. ఆ యొక్క విత్తనాలు మరి నాటబడినప్పుడు, తన సారవంతమైన హృదయంలో నాటబడినప్పుడు అవి ఫలించడానికి ఆయన విశ్వాసంతో ఎదురు చూచిన వాడిగా ఉండినాడు. ఈనాడు ఈ కాలపు వర్తమానికుడు మనకివ్వబడిన వాగ్దానాన్ని మనకు బోధించిన వాడిగా ఉండినాడు. మనం సుబుద్ధి కలిగి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం మనం ఎదురు చూచువారముగా ఉండినాడు. హల్లెలూయా. మనం మొదటిసారి పరిశుద్ధాత్మతో నింపబడిన నాటి నుండి మనం పుత్ర స్వీకారాన్ని చేరుకున్నంత వరకు
ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. అయితే మనం భౌతికమైన వాటి కొరకు ప్రయాస కాదు, కానీ మన వాగ్దానం యొక్క నెరవేర్పు వైపు మనం చూచువారముగా ఉన్నాం. ఆ విధంగా ఉండటానికి దేవుడే సహాయం చేయునుగాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరికొన్ని సంగతులు సాధ్యమైతే వచ్చే ఆదివారం మనం ధ్యానించుకుందాం.